సో బిగిన్కి ఎండ్కి అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ ఉండాలా, ఎగ్జాక్ట్గా 1 రికార్డ్ ఉండాలి. ఒక రికార్డ్ లేకపోయినా ఎర్రర్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈఎంపి నంబర్ ఈక్వల్ టు ఎంత 7788, బట్ స్టిల్ దీనికి ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. ఇంటూ క్లాస్లో ఏం పెడతాను, వేరియబుల్ ఈవి అండర్స్కోర్ ఈ నేమ్. సో ఈ విధంగా ఈ రికార్డు, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక రికార్డే ఇవ్వాలా, ఆ రికార్డు ఈ వేరియబుల్లో కాపీ అవుతుంది. సో అక్కడ దాకా మనకు తెలుసు. సో బట్ ప్రతిసారి మనం ఒక రికార్డే కావాలంటే కాదు కదా, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ అవ్వాలి, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్. బట్ ఎట్లా, సో ఏం చేయాలా, అప్పుడు మనం ఇక్కడ కూడా పారామీటర్ నుంచి ఒక్కొక్క ఎంప్లాయీ నెంబరే పాస్ చేయము. సో మల్టిపుల్ రికార్డ్స్ని ఫెచ్ చేయాలి అంటే ఏం చేయాలా, సో బిగిన్ అండ్ ఎండ్ లోపల పెడితేనే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక రికార్డ్ రావాలి అంతే. సో మనకు అదొకటే కాదు ఉండేది. సో ఇలా బిగిన్ అండ్ లోపల ఈ విధంగా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినామంటే సో ఏం చేస్తుంది అంటే ఒరాకిల్లో ఇంప్లిసిట్ కర్సర్ అనేది ఒక కర్సర్ని ఇక్కడ దీనికోసం ఒకటి డిఫైన్ చేస్తుంది అనమాట. సో యూజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇంప్లిసిట్ కర్సర్ మనకు కనబడదు, ఇప్పుడు కనబడలే, బట్ చూడాలనుకుంటే చూడవచ్చు. సో ఇంప్లిసిట్ కర్సర్ ఒకటి ఉంటుంది. ఇంప్లిసిట్ కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా ఒక రికార్డే ఉండాలి. సో దాని పేరు ఏంటంటే ఇంప్లిసిట్ కర్సర్. ఇంప్లిసిట్ అంటే బై డిఫాల్ట్ ఒరాకిల్లే ఇచ్చేస్తుంది. సో మనకు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకున్నాము, అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ప్లిసిట్గా మనమే డిక్లేర్ చేసుకోవాలి. ఇంప్లిసిట్గా ఒరాకిల్ డిఫైన్ చేస్తుంది ఎప్పుడంటే బిగిన్ అండ్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే బై డిఫాల్ట్ ఒరాకిల్లే డిఫైన్ చేస్తుంది. సో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా ఒక రికార్డ్ ఉండాలా. సో దీంతోపాటు మనం ఏదన్నా సరే ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, ఏ స్టేట్మెంట్ చేసినా, డిలీట్ చేసినా, ఓకే. సో దీంతోపాటు ఇంప్లిసిట్ కర్సర్ కూడా ఉంటుంది. సో ఒరాకిల్లే డిఫైన్ చేసేసి ఉంటుంది, ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది. సో అది ఉందా లేదనేది తర్వాత చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఒరాకిల్లే డిఫైన్ చేస్తుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. సో ఓకేనా, తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఒక రికార్డు కాదు, మల్టిపుల్ రికార్డ్స్ని ఎలా రీడ్ చేయాలి. ఒక టేబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ రికార్డ్స్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా ఫెచ్ చేయాలి. సో సింపుల్. సో డేటా ఫ్లాట్ ఫైల్లో వచ్చింది అనుకుందాం. ఫ్లాట్ ఫైల్లో వస్తే మనం టేబుల్కి ఎలా లోడ్ చేస్తామో ఎస్క్యూఎల్ లోడర్ కానీ ఎక్స్టర్నల్ టేబుల్ కానీ లోడ్ చేసుకుంటాం. అది ఏంటది, ప్లెయిన్ డేటా మొత్తం అట్లే ఉంటుంది, రా డేటా ఆ ఒక టేబుల్లో ఉంటుంది. స్టేజింగ్ టేబుల్ అన్నాం దాన్ని, పేరు ఊరికే స్టేజింగ్ టేబుల్. స్టేజింగ్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. 1,00,000 రికార్డు వ్యాలిడ్ డేటానా అంటే కాదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలో ఫిల్టర్ చేయాలి. సో ఏదైనా రికార్డు మనకు కావాల్సింది అంటే రిక్వైర్మెంట్ తగినట్టు లేవు, కొన్ని మ్యాండేటరీ కాలమ్స్ కావాలా, సో దాని క్యాలిక్యులేషన్ సరిగ్గా లేదు, ప్రాపర్గా లేదు, వెరిఫై చేయాలి. వెరిఫై చేసే వేరే టేబుల్లో మల్టిపుల్ టేబుల్స్లో మెయిన్ టేబుల్స్ ఉంటాయి, ఆ మెయిన్ టేబుల్లో డేటాని మనం టచ్ చేయకూడదు ప్రతిసారి. సో స్టేజింగ్ టేబుల్లో తీసుకొని వచ్చే డేటాని మల్టిపుల్ టేబుల్స్లో మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్లో సో స్టూడెంట్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ ఉంది, 2 టేబుల్స్లో నేను ఇన్సర్ట్ చేయాలి. 2 టేబుల్స్లో ఇన్సర్ట్ చేయాలా, ఎంప్లాయీ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలంటే ఎంత రూల్, డిపార్ట్మెంట్ నెంబర్ పేరెంట్ టేబుల్లో ఉండాలి, లేదనుకో ఫెయిల్ కదా. సో అలాంటివి వాల్యుయేషన్ చేసుకుంటాం. సో స్టేజింగ్ టేబుల్లో ఉన్న డేటా తీసుకుని రావాలా, బ్లాక్ రికార్డ్ని తీసుకుని రావాలా, తీసుకుని వచ్చి మనం వేరే టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. తీసుకొని రావాలంటే ఏం చేయాలి, మనకు ఇంప్లిసిట్ కర్సర్ సూట్ అవ్వదు. ఒకవేళ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ప్లిసిట్ కర్సర్గా మనం రాసుకుంటాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్లిసిట్గా డిక్లేర్ చేసుకొని సో దాన్ని మనము మాన్యువల్గా ఓపెన్ చేసుకొని రీడ్ చేసుకోవాలా. అర్థమవుతుందా, ఒక రికార్డు ఉంటే ఇంప్లిసిట్ కర్సర్ ఓకే, అందులోనూ డేటా ఖచ్చితంగా ఉండాలి ఒక రికార్డు. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఇప్పుడు సో నార్మల్గా కర్సర్ అంటే ఏంది, అడ్రస్ ఆర్ పాయింటర్ టు ద కంటెక్స్ట్ ఏరియా. సో అంటే ఏమంటే సో ఏదైనా మనం ఎస్క్యూఎల్ కమాండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే అది ఒక మెమరీ లొకేషన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఆ లొకేషన్ని ఇది పాయింటర్ చేస్తుంది అనమాట, అంటే లొకేట్ చేస్తుంది. సో ఇక్కడ ఉంది, ఓపెన్ చేసింది. సో ఎవ్రీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ డిఎంఎల్ కమాండ్ నీడ్ ఏ కర్సర్ ఇన్ PLSQL. సో ప్రతి సెలెక్ట్ స్టేట్మెంట్ డిఎంఎల్ స్టేట్మెంట్ అంటే SQL కమాండ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే అక్కడ సో మ్యాక్సిమమ్ మనకు కర్సర్ కావాలి,
ఓకేనా, మ్యాక్సిమం కర్సర్ కావాలి, ఆ కర్సర్ వస్తుంది అనమాట. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే డిఎంఎల్ స్టేట్మెంట్ అయినా సరే కర్సర్ మ్యాండేటరీ. బట్ డిఎంఎల్ స్టేట్మెంట్ మనం రైస్ చెయ్యము, బై డిఫాల్ట్ ఒరాకిల్ రైస్ చేసుకుంటుంది. ఇంతకుముందు చేసిందంతా ఒరాకిల్ రైస్ చేసుకునేది, మనం ఇంకేం చేయాల్సింది మళ్ళీ డిఎంఎల్కి. ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ రికార్డ్స్ ఉంటేనే మనం వేరేగా కర్సర్ డిక్లేర్ చేసుకుంటాం, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్కే. సో ఇన్ PLSQL టు ఎగ్జిక్యూట్ సెలెక్ట్ స్టేట్మెంట్ వీ నీడ్ వన్ కర్సర్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కర్సర్ మ్యాండేటరీ. టైప్స్ ఆఫ్ కర్సర్స్ సో ఇంటర్వ్యూలో అడుగుతారు కర్సర్ టైప్స్ అనేసి. ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్. ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఏంది? ఇఫ్ యూ రైట్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ DML ఇన్సైడ్ బిగిన్ అండ్ ఎండ్, బై డిఫాల్ట్ ఒరాకిల్ విల్ రైజ్ ద కర్సర్. సో ఆ కర్సర్ని ఏమంటారంటే ఇంప్లిసిట్ కర్సర్ అంటారు, ఇంప్లిసిట్గా. ఓకే, సో దాని నేమ్ ఉంటుంది కదా, కర్సర్ అంటే దాని నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఉన్న నేమ్ అదే SQL. ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ ఏది అంటే SQL. ఓకేనా, ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ ఏదంటే SQL. ఓకేనా, ఎక్స్ప్లిసిట్ కర్సర్ సెకండ్ది. సో ఇంతవరకు మనం నేర్చుకునేది మొత్తం ఇంప్లిసిట్ కర్సర్ కిందకే వస్తుంది. ఓకేనా, అలా ఉంది అనే సంగతి కూడా మనం చూడొచ్చు. సో అట్రిబ్యూట్స్ నేర్చుకుంటే తర్వాత చూద్దాం ఉందన్న సంగతి ఎలా తెలుస్తుంది. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్. ఎక్స్ప్లిసిట్ కర్సర్ అంటే ఏంటంటే, సో వెన్ వీ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్ టు ఫెచ్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ వీ కెన్ యూజ్ explicit keywords, explicit. Okay, when we have multiple records for the select statement, then we must have to use explicit cursor. Okay, na multiple records unte ఖచ్చితంగా మనం ఎక్స్ప్లిసిట్ కర్సరే యూజ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఒక రికార్డ్ ఉంటేనేమో ఇంప్లిసిట్గా అయిపోతుంది. ఓకే, ఒక రికార్డు కాబట్టి అయిపోతుంది. సో ఎక్స్ప్లిసిట్ అయితే ఖచ్చితంగా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఖచ్చితంగా చేయాలి. సో ఎలా చేస్తాము? వీ హ్యావ్ టు డిక్లేర్ ఎ కర్సర్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ డిక్లరేషన్ సెక్షన్. సో సెలెక్ట్ EMP నెంబర్ ఈనేమ్ జాబ్ ఫ్రమ్ EMP. దీనికి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 15 రికార్డ్స్ ఉన్నాయి. 15 రికార్డ్స్ అయితే నేను ఇంప్లిసిట్ కర్సర్ యూజ్ చేయలేను. ఇంప్లిసిట్ కర్సర్ రూల్ ఏముంది? ఒక రికార్డ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఓకే, వీ హ్యావ్ టు డిక్లేర్ ఎ కర్సర్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ డిక్లరేషన్ సెక్షన్. సో సింటాక్స్ ఏంటంటే కర్సర్ నేమ్, ఎనీ నేమ్. సో అంటే రిలవెంట్గా ఉండాలి. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ టేబుల్ దేని ఏం ఫెచ్ చేస్తామంది దాని రిలవెంట్ నేమ్ ఒకటి పెట్టుకోవాలి. ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మన దగ్గర రెడీగా ఉంది. సో ఏం చేయాలన్నాడు? డిక్లేర్ అయింది, బిగిన్ ఎండ్. సో ఇక్కడ డిక్లేర్ లేదు అంటే ప్రొసీజర్ రాయాలనుకుంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ యాజ్. అర్థమవుతుందా? సో డిక్లేర్లో ఏం చేసినాం? డిక్లరేషన్ సెక్షన్ కర్సర్ నేమ్ ఈజ్ కర్సర్ నేమ్ ఈజ్ కర్సర్ ఎంప్లాయీ కర్సర్ ఈజ్ కర్సర్ డిక్లేర్ అయిపోయింది. ఓకే, ఎవరు? సుబ్బు. ఓకే, డిక్లేర్ అయిపోయింది, కర్సర్ డిక్లేర్ అయిపోయింది. సో ఓపెన్ ఫెచ్ క్లోజ్ ఇన్ ద కర్సర్ ఇన్ బిగిన్ అండ్ ఎండ్. సో ఓపెన్ చేసి ఫెచ్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్ ఫెచ్ క్లోజ్. ఓపెన్ ఎలా చేస్తాం? ఓపెన్ కర్సర్ నేమ్ బిగిన్ అండ్ లోపల ఓపెన్ స్పేస్ కర్సర్ నేమ్ ఏంటి? EMP_C ఓపెన్ C, ఒక EMP_C. నెక్స్ట్ ఫెచ్ ఎలా చేస్తాం? ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ వేరియబుల్స్. ఇక్కడ నోట్ ఉంది, వీ హ్యావ్ టు యూస్ ఈచ్ వేరియబుల్ ఇంటూ క్లాస్ ఫర్ ఈచ్ కాలమ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇంటూ క్లాస్ ఇక్కడ కూడా ఉంది. ఇంటూ క్లాస్లో ఏం పెట్టాలంటే వేరియబుల్స్ పెట్టాలి. వేరియబుల్స్ ఎలా ఉండాలి అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ పెట్టాలి. ఈ కర్సర్ ఓపెన్ చేసినాం కదా, ఈ కర్సర్ ఓపెన్ చేసింది సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వాడాలి. సో ఇక్కడ ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ వేరియబుల్స్, ఫెచ్ EMP_C ఇంటూ వేరియబుల్స్. ఏముంది వేరియబుల్స్ ఉండాలా? సో నేను ఇంకా డిక్లేర్ చేయలేదు. V_ సేమ్ సీక్వెన్స్లో ఉండాలి. EMP నంబర్ V_ ఈనేమ్ V_
వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఓకే, v_emp నంబర్, అందులో ఏం డేటా టైప్ వస్తుంది, నంబర్ డేటా టైప్. ఎంప్లాయీ నెంబర్లో నంబర్స్ ఉంటాయి కాబట్టి నంబర్. v_ename ఏ డేటా టైపు, varchar2 ఆఫ్ ఓకే ఎంత 20 or 30. varchar2 ఉన్నప్పుడు సైజ్ మ్యాండేటరీ. v_job varchar2 ఆఫ్ 10 or 20. ఓకే ఎంత కొంత. ఓకే అయిపోయింది. సో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, ఫెచ్ చేసుకున్నాము. తర్వాత ఏం చేయమన్నాడు, ఓకే నోట్లో ఏం రాసినామంటే వీ హ్యావ్ టు యూజ్ ఈచ్ వేరియబుల్ ఇంటూ క్లాస్ ఫర్ ఈచ్ కాలం ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ యూజ్ చేయమన్నాం. సో ప్లస్ ఇంకొకటి ఫెచ్ విల్ ఫెచ్ 1 రికార్డ్ అట్ ఎ టైం. ఫెచ్ విల్ ఫెచ్ 1 రికార్డ్ అట్ ఎ టైం. ఒక్కసారికి ఒక రికార్డ్ మాత్రమే ఫెచ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదే ఈ ఫెచ్ చేసినాము కదా, ఫెచ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రికార్డు ఫెచ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ రికార్డ్ ఫెచ్ చేస్తుంది. సో మళ్ళీ నేను ఫెచ్ చేసినాను, ఫస్ట్ ప్రింట్ చేయాలి కదా నేను. ఇప్పుడు వేరియబుల్స్లో డేటా వచ్చేసింది, వేరియబుల్లో డేటా వచ్చేసింది. సో సరే ఒకటి లాస్ట్లో వేసేద్దాము. సో లాస్ట్లో ఏమంటే క్లోజ్ చేయాలా, క్లోజ్. ఓకే క్లోజ్ కర్సర్ నేమ్ CLOSE క్లోజ్ emp_c. సో ఓపెన్ ఫెచ్ క్లోజ్. ఓపెన్ చేయడం అంటే ఏమంటే మెమరీ ఓపెన్ చేసి పెట్టుకోవడం, అల్లొకేట్ చేసి పెట్టుకోవడం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం. ఫెచ్ అంటే ఒక్కొక్క రికార్డు ఫెచ్ చేసుకుంటారా, ఒక రికార్డ్ ఫెచ్ చేసుకుంటారా. సో లాస్ట్లో ఏం చేయాలంటే క్లోజ్ చేసేయాలి ఈ కర్సర్ ఓపెన్ చేసి లాస్ట్లో క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు మన డేటా ఎక్కడ ఉంటుందంటే ఈ వేరియబుల్స్లో ఉంటుంది. DBMS _ put _ line rename : ఇదేంది సారీ EMP నంబర్ ఫస్ట్, EMP నంబర్ ఈనేమ్ లాస్ట్ జాబ్ బ్రాకెట్ క్లోజ్. సో ఈ DBMS ఇంకంతే, ఇది ప్రింట్ చేయడానికి మాత్రం అవుట్పుట్ విండోలో నాకు రిజల్ట్ కనపడాలంటే ఇది ప్రింట్ చేయాల్సింది. సో ఏం చేసినాం, ఓపెన్ చేసినాం, ఫెచ్ చేసినాం, సో లాస్ట్ ఇది ప్రింట్ చేసుకున్నాం. సో అంటే ఈ ఫెచ్ చేసినప్పుడు ఒక రికార్డ్ వస్తుంది, ఆ రికార్డ్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ వేరియబుల్స్లో కాపీ అయి ఉంటాయి. సో ఆ కాపీ ఉన్నదాన్ని మనం ఏం చేసినాం, డిస్ప్లే చేసుకున్నాం. సో చూద్దాం ఏమైంది. 7839 కింగ్ ప్రెసిడెంట్, 7839 కింగ్ ప్రెసిడెంట్ ఫెచ్ అయ్యింది. సో మళ్ళీ ఏం చేయాలా, ఇంకొకసారి ఫెచ్ చేస్తే ఏమన్నామో సెకండ్ రికార్డ్ ఫెచ్ అవుతుంది. సెకండ్ రికార్డ్ ఫెచ్ అయిన తర్వాత మనం ఏం చేయాలా, మళ్ళీ డిస్ప్లే చేస్తాం. అర్థమవుతుందా, ఫెచ్ చేసి వేరియబుల్లోకి వస్తుంది, అది చూడాలనుకుంటే మనం డిస్ప్లే చేసుకోవాలి, ప్రింట్ చేసుకోవాలి. ఇది క్లోజ్ చేసేస్తున్నాము. ఏమైంది, 7839 ఫస్ట్ రికార్డు, 7698 సెకండ్ రికార్డ్. అంటే ఈచ్ ఫెచ్ ఎన్నిసార్లు ఉంటే అన్ని ఎన్నైనాయి, 1 2 3 4 5 6 12 రికార్డ్స్ 12 times 12 7 12 అర్థమవుతుందా, అర్థమైందా. ఎలా ఏం చేయాలా, కర్సర్ని డిక్లేర్ చేసుకోవాలా. ఇక్కడ కర్సర్ బిగినింగ్ లోపల ఓపెన్ చేయాలా. సో ఎలా డిక్లేర్ చేసుకున్నాం, కర్సర్ నేమ్ ఇస్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని టేబుల్స్ నుంచి ఫెచ్ చేసుకున్నా సరే ఓకే, మీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ బట్టి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకోవాలి. సో మల్టిపుల్ టేబుల్స్ ఉంటే జాయిన్స్ యూస్ చేయాలా, ఇదంతా కామన్. ఇంకా జాయిన్స్, ఫిల్టర్ కండిషన్స్ ఏమంటే ఫిల్టర్స్ అన్నీ ఉండదు. సో తర్వాత సో రూల్ ఏముంది, ఓపెన్ చేయాలా కర్సర్ని, ఫెచ్ చేసినప్పుడు ఇంటూ క్లాస్లో ఏముండాలా, ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ వేరియబుల్స్ ఉండాలా. ఓకే, మ్యాచింగ్ వేరియబుల్స్ సింగిల్ వాల్యూ స్టోర్ అయ్యేది ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే తర్వాత ఒకటే వేరియబుల్లో ఈ మొత్తం ఈ 3 వాల్యూస్ స్టోర్ చేసేంత వేరియబుల్స్ మనం యూజ్ చేయొచ్చు. సో అలా ఏదైనా సరే మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈచ్ ఫెచ్
ఒక ఫెచ్ ఒక రికార్డుని ఫెచ్ చేసుకోవచ్చు. ఫెచ్ సో నార్మల్ ఫెచ్, ఇది ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ ఇది వేరియబుల్. ఒక ఫెచ్ ఒక రికార్డు, ఒక వేరియబుల్లో డేటా స్టోర్ అయ్యింది, ఏం చేసినాం డిస్ప్లే చేసుకున్నాం. సో నెక్స్ట్ ఫెచ్ నెక్స్ట్ రికార్డు, నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే చేసినాం. అప్పుడు ఎన్ని ఫెచ్లు అవ్వాలంటే 14 టైమ్స్ ఫెచ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ దాకా అర్థమైందా అందరికీ? సో మనం ఇక్కడ నోటీస్ చేసినామంటే ఫెచ్ ఇది డిస్ప్లే, ఈ రెండు ఏం జరుగుతున్నాయి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఓకేనా? ఫెచ్ చేసి ఒక ఫెచ్ డిస్ప్లే, ఫెచ్ డిస్ప్లే, ఫెచ్ డిస్ప్లే, ఫెచ్ డిస్ప్లే, ఈ రెండు స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు, తీసేసి అన్నిసార్లు అవసరం లేదు, ఇది మళ్ళీ రిపీట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలా, లూప్ ఎండ్ లూప్ బాగానే ఉంది, ఎండ్ లూప్ బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, అది బయట రమ్మని చెప్పాలా. లూప్ ఉన్న ప్రతిసారి మనం నార్మల్ లూప్ పెడితే ఖచ్చితంగా ఎగ్జిట్ కండిషన్ రాయాలా. నార్మల్ లూప్ పెడితే ఖచ్చితంగా ఎగ్జిట్ కండిషన్ రాయాలి, అప్పుడే బయట వస్తుంది, లేదంటే అది రాదు. సో ట్రై చేద్దాం ఉంటాం. క్లర్క్ ఏమైంది తెలుసా అదే. సో ఇక్కడ కొన్ని రికార్డ్స్ అయినాయి, ఇది 14 రికార్డ్స్, ఇది 15th రికార్డు. 15th రికార్డు ఫెచ్ అయిపోయింది. ఆ తర్వాత ఫెచ్ చేయడానికి ఏం రికార్డ్ లేదు, ఆ వేరియబుల్లో ఏముందో అదే కాపీ పేస్ట్ చేసుకుంటా డిస్ప్లే చేసింది అంతే. 15th రికార్డ్ తర్వాత ఫెచ్ చేయడానికి ఒక రికార్డ్ కూడా లేనప్పుడు ఏం చేసింది, సో ఇదే లోపల పోదు, ఇది ఫెచ్ చేయదు. ఏమైనా ఉంటే కదా ఫెచ్ చేయడానికి, జస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యేటప్పటికి వేరియబుల్లో ఏ వాల్యూ ఉంది, లాస్ట్ వాల్యూ ఉంటుంది, 123 ఎక్స్ క్లర్క్, 123 ఎక్స్ క్లర్క్. ఇంకంతే, అది మెమరీ ఫుల్ అయ్యేదాకా అది డిస్ప్లే చేసింది. ఇంక ఎర్రర్ వచ్చేసింది, టర్మినేట్ అయిపోయింది ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏదో ఉండాలా, ఏముండాలా, ఎగ్జిట్ కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జిట్ కండిషన్ లోపల పెట్టి ఎగ్జిట్ చేయించాలి. ఇక్కడ దాకా అర్థమైందా? కర్సర్ ఎలా డిక్లేర్ చేయాలా, ఓపెన్, ఫెచ్, ఏదైనా డిస్ప్లే చేయాలని డిస్ప్లే, లాస్ట్లో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోయినా ఎర్రర్ ఏం రాదు, క్లోజ్ చేయకపోతే ఎర్రర్ ఏం రాదు. ఓకేనా? సో కానీ ఖచ్చితంగా చేయాలి, మెమరీ వేస్ట్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా? ఇంపార్టెంట్. సో మన కర్సర్ని ఇప్పుడు లూప్స్ ఇవన్నీ ఉన్నాయి, కర్సర్ని మనం హ్యాండిల్ చేయాలనుకుంటే, కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనకు కర్సర్ అట్రిబ్యూట్స్ అనేసి ఉంటాయి. సో కర్సర్ అట్రిబ్యూట్స్ ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. కర్సర్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, 4 ఉన్నాయి. పర్సంటేజ్ ఈజ్ ఓపెన్, పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ రో కౌంట్. పర్సంటేజ్ ఈజ్ ఓపెన్, ఫౌండ్, నాట్ ఫౌండ్, రో కౌంట్. సో పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ అంటే ఏంటంటే ఓపెన్లో ఉందా. ఓకేనా? కర్సర్ ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్లో ఉంటుంది, క్లోజ్ అయిన తర్వాత అది ఓపెన్లో ఉండదు. అదేం చెక్ చేస్తుంది అంటే ఈ కర్సర్ స్టిల్ ఓపెనా కాదా అని చెక్ చేయడానికి కోసం అది కర్సర్ ఈజ్ ఓపెన్ అనేసి ఉంటుంది. సో దాన్ని ఎలా వాడతాం, కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ అయితే కర్సర్ స్టిల్ ఓపెన్ అని. దాని మీనింగ్ ఏమని, ఇదేమి ఇస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్సా. ఓపెన్ అయ్యింటే ఏమో ట్రూ, ఓకేనా, క్లోజ్ అయిపోయింటే ఫాల్స్. ఓపెన్ లేకపోతే ఫాల్స్, క్లోజా కాదు, ఓపెన్ లేకపోతే ఫాల్స్. ఓకేనా? ఓపెన్ అయిన తర్వాత మనం అది కానీ ఎగ్జిక్యూట్ చేసుకున్నామంటే అది ట్రూ వస్తుంది. ట్రూ వస్తేనేమో అది ఓపెన్లో ఉన్నట్టు. సో పర్సంటేజ్ ఈజ్ ఓపెన్లో ఉంది, ఉంటే ఏం చేయమనేది అంటే అది ఓపెన్లో ఉన్నట్టు, లేకపోతే క్లోజ్. సో చెక్ చేద్దాం ఎలాగా, ఇవన్నీ మనం ఇఫ్ కండిషన్ చెక్ చేయడానికి కోసం వాడతాం అనమాట. ఎక్సెప్ట్ రో కౌంట్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఒక రో కౌంట్ మాత్రం నంబర్ ఇస్తుంది, రిటర్న్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనేది వస్తుంది. పర్సంటేజ్ ఫౌండ్ అంటే ఏమంటే ఫెచ్ చేసిన తర్వాత రికార్డ్ ఉందా, ఫెచ్ చేసినాము మనం, రికార్డ్ ఉందా, ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్.
సో నాట్ ఫౌండ్ అంటే దానికి రివర్స్, రికార్డ్ లేదు అప్పుడు అది ట్రూ, రికార్డ్ లేకపోతే ట్రూ, ఉంటే ఫాల్స్. సో అట్లా ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. సో నార్మల్గా మనం ఏం చెప్పినాం ఇంతకుముందు, ఎగ్జిట్ లూప్ని మనం ఎగ్జిట్ ఎలా రాసినాము, ఇక్కడ రాయాలా, ఫెచ్ చేసిన తర్వాత వెంటనే చెక్ చేయాలి. అది ఫెచ్ చేసిన తర్వాత వెంటనే రికార్డ్ ఉంటే ప్రింట్ చేస్తాం, లేదంటే లేదు. ఎగ్జిట్ వెన్ నార్మల్గా ఇంతకుముందు ఏముందంటే నంబర్ ఉంది, ఒక నంబర్ ఏదో ఒకటి v_number ఈక్వల్ టు 10 అన్నాం. అంటే ఏంది 10 అయితే నంబర్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఉండేది, అది కానీ 10 అయితే ఎగ్జిట్ అయిపోయేది. ఎగ్జిట్ వెన్ ఈ నంబర్ ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మనకు కర్సర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, కర్సర్ అట్రిబ్యూట్స్ చెక్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఎలాగా కర్సర్ నేమ్ emp_c %not found అంటే ఏంటంటే ఈ కర్సర్లో రికార్డ్ లేకపోతే, నేను ఫెచ్ చేస్తున్నాను, ఫెచ్ చేసిన తర్వాత రికార్డ్ లేకపోతే ఇదేం జరుగుతుందంటే ఫస్ట్ ఫెచ్ ఇక్కడ రికార్డ్ ఫౌండ్, ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు రికార్డ్ ఫౌండ్, ఎప్పుడేమవుతుంది ఇది ఫాల్స్ అయిపోతుంది, ఎగ్జిట్ వెన్ ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ ఇటరేషన్లో ఇది రికార్డ్ ఫౌండ్, సో ఇటరేషన్ లోపలే ఉంటుంది, ఎగ్జిట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది ఇది ట్రూ కండిషన్ అయినప్పుడు. ట్రూ కండిషన్ ఏం పెట్టినా మనము కర్సర్లో రికార్డ్ లేకపోతే emp_c %not found అంటే ఏమంటే రికార్డ్ లేకపోతే బయట వెళ్ళిపో, లూప్ నుంచి బయట వెళ్ళిపో. సో 15th రికార్డ్ వరకు అది %found. 16th టైం ఏమవుతుందంటే రికార్డు ఉండదు, అప్పుడు ఏం చేస్తుందంటే ఎగ్జిట్ వెన్ ట్రూ కండిషన్. రికార్డ్ లేదు అంటే ట్రూ కండిషన్. తర్వాత బయట ఏదన్నా ఉంటే అది ప్రింట్ చేసుకో, బయట మనం ఏదైనా రాస్తే అది ప్రింట్ అవుతుంది. put_line end current_time stamp. Start. అయిందా, మిల్లీ సెకండ్స్లో అయిపోయింది. సో 14 రికార్డ్స్ ప్రింట్ చేసింది, ఇంకా బయట వచ్చేసింది. బయట ఎండ్ ఉంది, ఈ ఎండ్ ఇంతకుముందు ఏం జరిగింది, ఎగ్జిట్ కండిషన్ లేదు, అది లోపలే తిరుగుతూనే ఉంది, బయట రావాలి. సో ఇప్పుడు లూప్ నుంచి బయట రావాలి అంటే ఏదో ఒక కండిషన్ పెట్టాలా, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు బయట రావాలా. ఏ కండిషన్ పెట్టాలా, నార్మల్గా రికార్డ్ లేకపోతే బయట వచ్చేసి, రికార్డ్ ఉన్నంత వరకు తిరిగి మొత్తం కంప్లీట్ చేసి ప్రింట్ చేసిన తర్వాత రికార్డ్ లేకపోతే బయట వచ్చేసి ఎగ్జిట్ వెన్ emp_c %not found. నాట్ ఫౌండ్ అంటే రికార్డ్ లేకపోతే బయట వచ్చేసి. సో అట్లా. సో %ఈజ్ ఓపెన్ చెక్ చేద్దాం. %ఈజ్ ఓపెన్ అంటే ఏమన్నామో అది ఓపెన్లో ఉందా, సో అది కూడా మనం ఇఫ్ కండిషన్లో చెక్ చేసుకోవాలి అంతే. అది ట్రూ ఆర్ ఫాల్స్ అంతే, దానికి ఇంకేం చేయలేము మనం. ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్. ఇఫ్ emp_c %ఈజ్ ఓపెన్, %ఈజ్ ఓపెన్ బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. ఓకే, %ఈజ్ ఓపెన్, దెన్ if dvms_, output dot put_line opened at 1. నేను ఓపెన్ చేసిన తర్వాత రాసినాను, ఇది తర్వాత క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తాను 2 అని. అర్థమవుతుందా? ఫస్ట్ అప్పుడేమో నేను 1 ప్రింట్ చేయాలా, డీబగ్గింగ్ అన్నట్టు. సో ఓపెన్ చేసినాను, ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది, ఈజ్ ఓపెన్ అయి ఉంటే ఇది లోపలికి వెళ్తుంది, లేకపోతే ఏమవుతుంది, లోపలికి వెళ్ళదు. ఎల్స్ కూడా లేదు, ఎల్స్ అంటే ఎల్స్ ప్రింట్ చేసేది, లేకపోతే లేదు. సో లేదు సరే, ఎల్స్ కూడా కావాలంటే పెట్టుకోండి. సరే ఎల్స్ నాట్ ఓపెన్, not opened. Not opened at 2. ఏం చేసినా అర్థమైందా? ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసినా ఓపెన్లో ఉంటే 1, లేకపోతే నాట్ ఓపెన్ అని. అదే సేమ్ కండిషన్. ఓపెన్లో ఉంటే ఓపెన్ అట్ 2, నాట్ ఓపెన్ అయితే
సో ఫస్ట్ అప్పుడు ఏమవుతుందో సెకండ్ అప్పుడు ఏమొస్తుంది. సో ఫస్ట్లో ఏముంది, ఓపెన్డ్ అంటే 1 అప్పుడు అది ఓపెన్లో ఉంది. ఇప్పుడు మనం 1 అన్నాం కదా, ఇప్పుడు అది ఓపెన్లో ఉంది. ఎందుకు ఓపెన్లో ఉంది అంటే నేను ఓపెన్ చేసినాను కాబట్టి ఓపెన్లో. సో నెక్స్ట్ కింద నాట్ ఓపెన్డ్ అట్ 2, నాట్ ఓపెన్డ్ ఇక్కడ ఇది ఎల్స్కి ఎందుకు వచ్చింది, అది క్లోజ్ అయిపోయింది కాబట్టి అది ఎల్స్ పార్ట్కి వచ్చింది. అర్థమైందా? ఈజ్ ఓపెన్. సో నార్మల్గా ఏం చేస్తామంటే క్లోజ్ మనం మల్టిపుల్ టైమ్స్ ఆ కర్సర్ని ఓపెన్ చేసి ఉంటాం అనుకో, కన్ఫ్యూజన్లో ఉంటే ఏం చేస్తామంటే ఓపెన్లో ఉంటే క్లోజ్ చేస్తాం. ఓకే, దెన్ క్లోజ్ EMP_C. ఓపెన్ ఉంటే క్లోజ్ చేయంటాం. ప్రోగ్రామ్ ఇట్లా రాస్తాం మేము. ఈ కర్సర్ కనుక ఓపెన్లో ఉంటే క్లోజ్ చేయి, లేదంటే అవసరం లేదు స్టేట్మెంట్. అర్థమైందా? సో ఈజ్ ఓపెన్. నెక్స్ట్ ఫౌండ్ అంటే ఏంది, రికార్డ్ ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. రికార్డ్ ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. ఇంతకుముందు నాట్ ఫౌండ్ చూసినాం కదా, దానికి రివర్స్. ఉంటే ట్రూ అన్నది మనం చెక్ చేయొచ్చు, రికార్డ్ ఉందా, రికార్డ్ ఉంటే ఉంది లేదంటే లేదు. సో సేమ్ అది కూడా వస్తుంది మనకు చూసుకునేదానికి. సో నాట్ ఫౌండ్ చూసినాం. సో వైల్ లూప్ చెప్పేటప్పుడు ఇది కూడా చెప్తాను, ఫౌండ్. సో అది ఇది వర్క్ అయిందంటే అది కూడా అంతే, రికార్డ్ ఉంటే అది ట్రూ అవుతుంది లేకపోతే ఫాల్స్ అవుతుంది. సో రో కౌంట్ అంటే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఫెచ్ అయినాయి ఇప్పటిదాకా, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి ఆ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఫెచ్ అయ్యి ఉన్నాయి. రో కౌంట్, నెంబర్ ఆఫ్ రికార్డ్ ఫెచ్డ్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అని చూసుకోవాలనుకున్నాం అనుకో, రో కౌంట్. ఇప్పుడు చూద్దాం, ఒక వేరియబుల్ ఒకటి పెట్టుకుందాం, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, v_row count నంబర్. సో మనం లూప్ లోపల పెట్టుకోవాలి అది. కోలన్ ఈక్వల్ టు ఇది కర్సర్ నేమ్ %row count. కర్సర్ నేమ్ ఏంది ఇక్కడ, EMP_C %row count. ఇందులోకి వచ్చినాయి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో ఇందులోకి వచ్చింది. నేను బయట ఎక్కడికైనా సరే ఎండెడ్ నెంబర్ ఆఫ్ రోస్ ప్రాసెస్డ్, ఓకేనా, ఇక్కడ కౌంట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ రోస్ ప్రాసెస్డ్ అనేది ఇక్కడ కౌంట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. చూద్దాం ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. 15 రికార్డ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ప్రాసెస్డ్ 15. స్పీడ్గా ఉందా, అర్థమవుతా ఉందా సాయి? అర్థమవుతుందా? ఓకే. సో ఏం లేదు, ఇక్కడ లూప్ లోపల మనం ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలో చూసుకోవాలనుకుంటేనేమో %row count యూజ్ చేస్తాం. సో ఎలా యూజ్ చేస్తాం, అట్రిబ్యూట్స్, కర్సర్ నేమ్ అట్రిబ్యూట్ అంతే. అట్రిబ్యూట్స్ ఏమున్నాయి ఇక్కడ, ఈజ్ ఓపెన్ అంటే ఓపెన్లో ఉంటే ట్రూ వస్తుంది లేదంటే ఫాల్స్ వస్తుంది. ఫౌండ్ అంటే ఏమంటే ఫెచ్ చేస్తున్నాము కదా, ఫెచ్ చేసిన తర్వాత రికార్డ్ ఉంటే ట్రూ, రికార్డ్ లేదనుకో ఫాల్స్. సో నాట్ ఫౌండ్ అంటే రికార్డ్ లేకపోతే ట్రూ, ఉంటేనేమో ఫాల్స్. row count అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఫెచ్ అయినాయి. సో ఈ 4 యూజ్ చేసి మనం కర్సర్ని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయడానికి ఈ 4 కర్సర్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ 4 అట్రిబ్యూట్స్ కావాలి. సో ఎలా కంట్రోల్ చేస్తున్నాము, సో ఓపెన్లో ఉందా లేదా చెక్ చేయడానికేమో ఈజ్ ఓపెన్. మనం లూప్ ఇటరేట్ చేస్తున్నాము, బయట వెళ్ళిపోవాలంటేనేమో సో నార్మల్ లూప్ అయితే ఏమో నాట్ ఫౌండ్ యూజ్ చేసి బయట పంపించేస్తాం. ట్రూ అయితే బయట వెళ్ళిపోమంటారు. ట్రూ ఎప్పుడు అవ్వాలా, రికార్డ్స్ లేకపోతే బయట వెళ్ళిపోమని చెప్పడానికి ట్రూ. సో వైల్ లూప్లో ఏమంటే వైల్ ట్రూ కండిషన్ ఉంటేనే కదా లోపల వెళ్తుంది నార్మల్గా. సో అప్పుడు అక్కడ ఫౌండ్ పెడతాం. వైల్ కండిషన్ ట్రూ కండిషన్ ఎప్పుడు అవ్వాలా, రికార్డ్ ఉంటే లోపలికి వెళ్ళమని చెప్పాలి. సో అప్పుడు మనం ఫౌండ్ యూజ్ చేస్తాం. ఓకేనా. రో కౌంట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవడానికి రో కౌంట్ యూజ్ చేస్తాం. సో ఓకే.
పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ రో కౌంట్ కెన్ బి వ్యాలిడ్ ఆఫ్టర్ ఫెచ్ ఓన్లీ. ఇంపార్టెంట్ ఇది. సో ఈ 3 ఫెచ్ అయిన తర్వాతనే ఇది రికార్డ్ ఉందా లేదా, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే ఆఫ్టర్ ఫెచ్ మాత్రమే మనం యూజ్ చేయాలి. వీటిని ఫెచ్ చేసిన తర్వాతనే యూజ్ చేయాలి. పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ రో కౌంట్ ఇవన్నీ ఫెచ్ అయిన తర్వాతనే తెలుస్తాయి రికార్డ్ ఉందా లేదా, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనేది. సో ఈజ్ ఓపెన్ అయితే ఓపెన్లో ఉందా లేదని చెక్ చేయడం కోసం అంతే. సో ఈ 4. సో ఎలా యూజ్ చేస్తామంటే కర్సర్ నేమ్, పర్సంటేజ్, కర్సర్ నేమ్, ఇది అట్రిబ్యూట్ నేమ్, కర్సర్ నేమ్, పర్సంటేజ్, అట్రిబ్యూట్ నేమ్, ఫౌండ్, నాట్ ఫౌండ్. సో తర్వాత ఇది ఇంతకుముందు చేసిందే. ఓకే. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ నేమ్ అయితే మనం డిక్లేర్ చేసుకున్నాం ఇక్కడ. ఏది కర్సర్ డిక్లేర్ చేసేటప్పుడు ఇది కర్సర్ నేమ్, ఈఎంపి సి అనేది కర్సర్ నేమ్. సో కర్సర్ ఈఎంపి సి అనేది కర్సర్ నేమ్. సో ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ ఏమన్నాం మనం, ఎస్క్యూఎల్ కదా. ఇక్కడ ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ ఏందన్నాం, ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్తో కూడా మనము కర్సర్ ఉందా లేదా అని ఫెచ్ చేసుకోవచ్చు. సో చూద్దాం. సెలెక్ట్ ఈ నేమ్ salary from EMP where EMP number equal to 788. begin end into v underscore ఈ నేమ్ v underscore salary. ఏం చేయాలో వెంటనే డిక్లేర్ చేసి వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ v underscore ఈ నేమ్ char2 of 10 semicolon v underscore salary నంబర్. సో మనం ఏం చెప్పినాం, ఇక్కడ కర్సర్ ఉంది అనేసి ఎలా చూసుకుంటామంటే ఫౌండ్ అయితే ఉన్నట్టు కర్సర్ ఇక్కడ. ఇఫ్ కర్సర్ నేమ్ ఏంది అంటే ఎప్పుడు ఇది ఇంప్లిసిట్ కర్సరే. బిగిన్ అండ్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నా, డిఎంఎల్ కమాండ్స్ రాసినా అక్కడ కర్సర్ నేమ్ ఎస్క్యూఎల్ పర్సంటేజ్ ఫౌండ్, దెన్ ఎండి ఎల్సీ కావాలంటే dbms underscore output dot put underscore line రికార్డ్ ఫౌండ్ అంటే నేను ఎస్క్యూఎల్ ఫౌండ్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, అది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో మనం ఏది రాస్తే కూడా అది డిస్ప్లే అవుతుంది. ఎస్క్యూఎల్ పర్సంటేజ్ ఫౌండ్ రికార్డ్ ఫౌండ్ అంటే ఏమైంది, ఇది ట్రూ అయింది. ఎస్క్యూఎల్ పర్సంటేజ్ ఫౌండ్ అనేది ట్రూ అయింది కాబట్టినే లోపలికి వెళ్ళింది ఇఫ్ కండిషన్ లోపల. అర్థమవుతుందా. సో నా దగ్గర ఇంకే టేబుల్ ఏదుంది ఇక్కడ. సో రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది, డిలీట్ ఫ్రమ్ EMP B12 underscore T where DBT number equal to 10 అన్నాం అనుకో. ఎన్ని రికార్డ్స్ ఉంటాయి ఇలా డిలీట్ చేస్తే 8 రికార్డ్ డిలీట్ అయినాయా. సో ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఇదే స్టేట్మెంట్ రాసిన అనుకో, రోల్ బ్యాక్ చేస్తున్నాను నేను. రోల్ బ్యాక్ ఇదే స్టేట్మెంట్ తీసుకొచ్చి నేను PLSQL లో రాసి ఎన్ని రికార్డ్ డిలీట్ అయినాయని ఎలా తెలుస్తుంది. నార్మల్గా తెలుస్తుంది అంటే నార్మల్గా తెలియదు. అది ఏమొస్తుంది, అది జస్ట్ అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ అంతే. ఎన్ని అయినా సరే డిలీట్ చేసుకో, అది అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ అనే వస్తుంది. బట్ నాకు తెలియాలా ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అప్డేట్ అయినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డిలీట్ అయినాయి అని తెలియాలంటే నేను మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తున్నాను. రోల్ బ్యాక్ అంటే ఏమని క్యాన్సిల్ చేసి డిలీట్ ఏం చేయొచ్చు, dbms underscore output dot put underscore line number of records deleted. ఎలా తెలుస్తుంది, మన కర్సర్ అట్రిబ్యూట్ ఉంది పర్సంటేజ్ రో కౌంట్.
కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో కౌంట్. ఇక్కడ ఇదేం డిలీట్ స్టేట్మెంట్ ఏం కర్సర్, ఇది ఇంప్లిసిట్ కర్సర్. ఇంప్లిసిట్ కర్సర్ దాని నేమ్ ఏంటంటే ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్ డిలీట్ అయినాయి? 8 రికార్డ్ డిలీట్ అయినాయి. సో ఏదైనా సరే ఇన్సర్ట్ అయింది, ఇన్సర్ట్ ఇంటూ emp_b12_t నార్మల్ టేబుల్ కదా, అది సెలెక్ట్ స్టార్ట్ అంటే ఈఎంపీ టేబుల్ కదా, ఈఎంపీ కాపీయా వేరే ఏమైనా కాలమ్స్ ఉన్నాయా? ఓకే. సో ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇదొక ఇన్సర్ట్ స్క్రిప్ట్. ఏం చేస్తుందంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ మొత్తం ఇన్సర్ట్స్ ఆ వేరే టేబుల్లో ఇన్సర్ట్ అవుతాను. ఇక్కడేమో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతుందో తెలిసిపోతాను. ఎన్ని రికార్డ్స్? 15 rows. ఎస్క్యూఎల్ అయితే డైరెక్ట్ చూపించేస్తుంది 15 rows ఇన్సర్టెడ్ అనేసి. బట్ పిఎల్ఎస్క్యూఎల్ ఏం చేస్తుంది? చూపించదు. అప్పుడు చూడాలనుకుంటే ఏం చేయాలా? సో సేమ్ ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్ యూస్ చేసి చూసుకోవచ్చు. పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్టెడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయో ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్ చెప్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయింది? నెంబర్ ఆఫ్ డిలీటెడ్ 0 అయినాయి. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ అది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయినాయి కాబట్టి చూపెట్టదు. ఇప్పుడు 15 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి కొత్తగా. అర్థమవుతుంది. పర్సంటేజ్ ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్, ఎస్క్యూఎల్ పర్సంటేజ్ కౌంట్. సో తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 0 వచ్చింది. ఇది యాక్చువల్గా 15 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి కదా, కానీ ఇక్కడ 0 వచ్చింది. ఆఫ్టర్ కమిట్ అది చూపెట్టదు. లేటెస్ట్గా ఏదైతే మనం ఎస్క్యూఎల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినామో దాని తర్వాత కమిట్ యూస్ చేస్తే ఇవి పనిచేయవు. దీంట్లో ఇంప్లిసిట్ కర్సర్లో అంతే, ఇది కమిట్ చేసిన తర్వాత ఇది పనిచేయదు. ఎస్క్యూఎల్ పర్సంటేజ్ కమిట్ అయిపోయింది. కమిట్ చేసిన తర్వాత ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్ పనిచేయదు. సో కమిట్ కంటే ముందే మనం ప్రింట్ చేసుకోవాలి. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారో ఆ తర్వాత 1 hour అంతే. వచ్చేసారు అందరూ. ఎవరు? సత్యకాంత్. ఓకే, అర్థమైందా? కమిట్ కంటే ముందే మనం ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్ని ప్రింట్ చేసుకోవాలా. కమిట్ అయిన తర్వాత అది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఇన్సర్ట్ అయినాయి, ఎన్ని డిలీట్ అయినాయి అనేది చూపెట్టదు. ఓకేనా? సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత కూడా మనం కావాలంటే చూసుకోవచ్చు ఎన్ని రికార్డ్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఒక రికార్డే ఉంటుంది. ఇంప్లిసిట్ కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక రికార్డే ఉండాలి. సో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుందాం, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, ఎన్ని డిలీట్ అయినాయి అని చూపించాలనుకున్నప్పుడు ఏం చేయాలి? వెంటనే ఇలా ఉండాలి. లేదు ఏదైనా వేరియబుల్లో కాపీ చేసి పెట్టుకుంటే అది ఇప్పటికీ ఉంటుంది ఆ వేరియబుల్లో. అంటే ఎస్క్యూఎల్ పర్సంటేజ్ రో కౌంట్ వేరే వేరియబుల్లో కాపీ చేసి పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్లో ఎక్కడ కాల్ చేసినా సరే ఆ వేరియబుల్ అది ఉంటుంది, స్టోర్ అయ్యి ఉంటుంది. సో అది ఇచ్చేసినారా? ఓకేనా? ఇది ఇంప్లిసిట్ కర్సర్ని యూజ్ చేయడం. ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ ఎస్క్యూఎల్ ఎక్కడ యూజ్ చేసినా సరే ఎస్క్యూఎల్ ఇంప్లిసిట్ కర్సర్ నేమ్. ఎక్స్ప్లిసిట్ కర్సర్ నేమ్ మనం డిక్లేర్ చేసుకుంటాం. కర్సర్ ఎంప్లాయీ కర్సరా, లేదా ఇన్వాయిస్ కర్సరా, ట్రాన్సాక్షన్ కర్సరా, పర్చేస్ కర్సర్, అంటే ఏ టేబుల్ రిలేటెడ్ అయితే ఆ దానికి సంబంధించిన కర్సర్ మనం రాసుకుంటాం ఆ కర్సర్ నేమ్. సో ఇంకో కర్సర్ కావాలంటే రాసుకోవచ్చు, బట్ ఇది కష్టం.
ఇదే నేమ్ పెట్టకూడదు కర్సర్ నేమ్. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి మళ్ళీ అక్కడ ఆ రేంజ్లో ఆ వేరియబుల్ మళ్ళీ డిక్లేర్ చేయకూడదు. సో అట్లా. సో పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎగ్జిట్ కర్సర్, ఫర్ ఇంప్లిసిట్ కర్సర్ కర్సర్ నేమ్ విల్ బి SQL. ఇంతకుముందు చెప్పినాము పర్సంటేజ్ ఎగ్జాంపుల్ ఉంది. ఇది కూడా కావాలంటే పెట్టుకుంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఓకే. రికార్డ్ ఫౌండ్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్టెడ్, అన్నీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డిలీట్ అయింది ఇక్కడ పెట్టినాను. నెంబర్ ఆఫ్ రికార్డ్ డిలీటెడ్, SQL పర్సంటేజ్, రో కౌంట్, నెంబర్ ఆఫ్ రికార్డ్ ఇన్సర్టెడ్. సో ఇవన్నీ ఉన్నాయి. సో తర్వాత ఫౌండ్, ఇది డూప్లికేట్. సో ఇక్కడ రాస్తాను నేను. కమిట్ ఇక్కడ ఉంది కదా, అవుట్పుట్ ఇక్కడ 0 ఎందుకు ఇన్సర్ట్ అయింది వచ్చిందంటే ఆఫ్టర్ కమిట్ SQL పర్సంటేజ్ row count will not show count. After commit to SQL percentage show అవదు. SQL పర్సంటేజ్ అంటే వెంటనే ఇంతకుముందు జరిగిన ఇంప్లిసిట్ కర్సర్ కౌంట్ అది. సో కమిట్ అయిపోయింది అనుకో, అది పర్మనెంట్ డేటాబేస్లో వెళ్ళిపోయింది టేబుల్లో. సో ఇది పని చేయదు. SQL పర్సంటేజ్ రో కౌంట్ కానీ SQL పర్సంటేజ్ ఫౌండ్ కానీ ఏది పని చేయదు ఎప్పుడు కమిట్ అయిన తర్వాత. సో ఇన్సర్ట్ తర్వాత వెంటనే మనం ప్రింట్ చేసుకుంటే ఓకే. ఆఫ్టర్ కమిట్ SQL పర్సంటేజ్ ఆర్ attributes other attributes will not show result చూపించదు. ఓకే, అది ఎక్స్ప్లిసిట్ కర్సర్ లూప్. సో ఇక మనం చెప్పినాం కదా, లూప్ ఫెచ్ చేస్తే ఒక రికార్డ్ వస్తుంది, ఒకటి అయ్యింది. సో మనకు మల్టిపుల్ ఫెచెస్ కావాలంటే మల్టిపుల్ రికార్డ్స్ ఇక్కడ మల్టిపుల్ ఫెచ్ క్లోజ్. సో అట్లా మనకు తెలుసు 14 టైమ్స్ తెలుసు కాబట్టి 14 ఫెచ్ 14 అవుట్ డిస్ప్లే చేసుకున్నాము. బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇలా చేయకూడదు. ఒక ఫెచ్కి ఒక రికార్డ్ అయిందనేసి అలా పెట్టకూడదు. ఏం చేయాలా, మనకు రిపీట్ అవుతున్న స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ఏం చేసుకోవాలా, లూప్ ఎండ్ లూప్ మధ్యలో పెట్టుకోవాలా. సో లూప్ ఎండ్ లూప్ ఉందంటే ఎగ్జిట్ కండిషన్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి ఎగ్జిట్ కండిషన్. సో ఈ విధంగా ఓపెన్ కర్సర్ నేమ్ లూప్ ఫెచ్ రికార్డ్స్ ఎగ్జిట్ వెన్ నాట్ ఫౌండ్. సో ఎగ్జిట్ ట్రూ అయితే బయట వెళ్ళిపోమని చెప్పాలి. సో మనకు అది తెలిసి ఉండాలి, ఎప్పుడు ట్రూ అయితే బయట వెళ్ళిపోవాలా, రికార్డ్ లేకపోతే బయట వెళ్ళిపోవాలి. సో మనం చేస్తున్నది దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే చేయాలా, రికార్డ్ లేనప్పుడు బయట వెళ్ళిపోవాలా. సో అట్లా. సో ఇవన్నీ ఇవి ఇంతకుముందు చెప్పింది పర్సంటేజ్ ఫౌండ్ నాట్ ఫౌండ్. ఓకే, ఫౌండ్ ఇందులో చెప్పింది ఓపెన్. నేను ఇప్పుడు కాపీ చేసిందే కదా ఇది. ఈజ్ క్లోజ్డ్ టు, ఈజ్ క్లోజ్డ్ టు, ఈజ్ ఓపెన్ క్లోజ్డ్ టు. సో ఈ విధంగా మనం క్లోజ్ చేసేటప్పుడు ఇఫ్ ఆ కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ కాదు, ఇది ఈజ్ ఓపెన్ టైప్ ఈజ్ ఓపెన్. ఎవరి కేసు ఉన్నా కూడా ఓకే, ఓపెన్లో ఉంటేనే క్లోజ్ చేయమని చెప్తాం. క్లోజ్ ఎంపీ కర్సర్. సో డైరెక్ట్ పెట్టినా కూడా నో ప్రాబ్లం. సో లేదా ఇంక్రిమెంట్ వేరియబుల్స్ పెట్టుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో కూడా ఇలా కూడా తెలుసుకోవచ్చు. సో మనకు మైండ్ బంద్ చేయాలంతే, ఎట్లా కావాలంటే రాసుకోవచ్చు. ఒక ఇంక్రిమెంట్ వేరియబుల్ పెట్టుకున్నాము, సో ఎన్ని ఇటరేషన్స్ అయ్యిందనేది మనం +1 చేసుకుంటూ వెళ్తాము. సో ఆల్రెడీ 1 ఉంటుంది,
1 + 1 1 1 + 1. సో కౌంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలంటే కౌంట్ ఇక్కడ పెట్టి చేసుకున్నాము. ఎప్పుడైతే ఆ కౌంట్ 14 15 కౌంట్ మ్యాచ్ అవుతుందో అప్పుడు బయట వెళ్ళిపో. కానీ ఇది యూజ్ చేయము మనం. ఏం చెప్పినామంటే ఆ టేబుల్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి ఫెచ్ చేసుకున్నాము. ఇక్కడ ఎగ్జిట్ కౌంట్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఒకటి పెట్టుకున్నాం. ఆ వేరియబుల్ ఆ కౌంట్కి మ్యాచ్ అయితేనే ఎగ్జిట్ అయిపోమని చెప్పినాం. సో ఇలా కూడా చెయ్యొచ్చు, బట్ చెయ్యము. సో లాజిక్ అంతే, లాజిక్ ఎలా అయినా సరే రాసుకోవచ్చు. సో ఎగ్జిట్ వెన్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి 15 రికార్డ్స్. ఇంక్రిమెంట్ వేరియబుల్ ఇనిషియల్గా 1 ఉంటుంది, తర్వాత 1 + 1 ఓకే ఫెచ్ అవుతూ ఉంటుంది, డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఎగ్జిట్ అయిపోతుంది అనమాట లాస్ట్కి. సో అట్లా కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫెచ్ ఓన్లీ పర్సంటేజ్ రో కౌంట్ పర్సెంట్ కౌంట్ అయిపోయింది. సో ఫర్ వైల్ లూప్ వీ హ్యావ్ టు యూస్, ఎలా యూస్ చేయాలా, వైల్ ట్రూ కండిషన్. వైల్ కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఫౌండ్. ఇలా అన్నాం కదా, ఎలా అన్నాం ఇది తీసి దీన్ని ఓపెన్, ఇదంతా అవసరం లేదు ఇప్పుడు. ఎగ్జిట్ కండిషన్ కాదు, ఇలా ఉంది కదా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇది మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకుంటాను. సో దీన్ని ఇటరేట్ చేయించాలి. నార్మల్ లూప్ అయితే మధ్యలో ఎగ్జిట్ కండిషన్ పెడతాం. సో వైల్ లూప్లో ఏం చేయాలా, వైల్ ట్రూ కండిషన్ దెన్ ఎండ్. సరే వైల్ లూప్ ఎండ్ లూప్ దెన్ పెడతాను. ఓకే, ట్రూ కండిషన్ అంటే ఏంది, ఈఎంపీ పర్సంటేజ్ ఫౌండ్ అన్న వెళ్తుందా లోపల, అది వెళ్తుందా వెళ్ళదు. ఎండ్ ఏమైంది, DBMS _ స్టార్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో స్టార్ట్ అనేది ప్రింట్ అవుతూ ఉంది. ఓపెన్ కర్సర్ నేమ్ ఓపెన్ చేసుకున్నాం. వైల్ ఈ కండిషన్ ట్రూ అయితే అంటే అందులో రికార్డ్స్ ఉంటే లోపలికి వెళ్ళమని చెప్తున్నాం. ఉంటే లోపలికి వెళ్ళమన్నాము, లోపలికి వెళ్ళి ఏం చేసినాం, ఫెచ్ చేసి చేస్తూ ఉన్నాం. చూద్దాం అవుతుందా, అయిందా, స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోయింది. లూప్ లోపలికి పోలా, అది ఎందుకు పోలా, ఆఫ్టర్ ఫెచ్ ఓన్లీ పర్సంటేజ్ రో కౌంట్ ఫౌండ్ నాట్ ఫౌండ్ విల్ వర్క్. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వైల్ ఇది ట్రూ కండిషన్ కోసం చెక్ చేసింది. ఇది ట్రూవా అంటే ట్రూ కాదు, అది అసలు ఏది పని చేయదు అసలు. ఓకేనా, ట్రూ కాదు అది, అర్థమైందా, ట్రూ కాదు కాబట్టి లోపలికి వెళ్ళలే. సో ట్రూ కావాలంటే ఏం చేయాలా, అట్లీస్ట్ ఒక ఫెచ్ బయట జరగాలి. ఓపెన్ తర్వాత ఫెచ్, ఇప్పుడు ఫెచ్ అయింది. ఫౌండ్ అంటే రికార్డు ఉంది, రికార్డు ఉంటే లోపలికి వెళ్ళి ఏం చేసింది, మళ్ళా ఫెచ్ చేసింది. ఫస్ట్ రికార్డ్ చూపించలేము. రీడ్ చేయండి, కోడ్ ఎలా రీడ్ చేయండి. రీడింగ్ ఎలా చేయాలంటే ఏం ఉంటాయి, ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూలు ఉన్నాయా, మెసేజ్ చేయలేదా, ఓకే. సో ఓపెన్ ఫెచ్ అయింది. ఫెచ్ అంటే ఏమన్నాం, ఫస్ట్ రికార్డ్ ఫెచ్. సో వైల్ కండిషన్ ట్రూ అయింది, లోపలికి వచ్చింది, మళ్ళీ ఫెచ్ చేస్తున్నాం. మన అంటే నెక్స్ట్ రికార్డ్ ఫెచ్ అయింది. సో ఇది మనం డిస్ప్లే చేయలేదు, కింగ్ డిస్ప్లే చేయలేదు. ఏం జరుగుతూ ఉందో, కింగ్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ప్లేక్ నుంచి డిస్ప్లే అవుతుంది. ఎందుకు ప్లేక్ నుంచి డిస్ప్లే అవుతుందంటే 2 times ఫెచ్ తర్వాత నేను డిస్ప్లే చేస్తున్నాను.
ఓకే, ఒక ఫెచ్ తర్వాత నేను ఏం చేసి ఉండాలా, డిస్ప్లే చేసి ఉండాలా. డిస్ప్లే చేయగానే మళ్ళీ ఫెచ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క స్టెప్ అంతే కంటిన్యూగా. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ ఏమో చూద్దాం. ఓకే, ఏం చేయాలి, ఇది Ctrl+X. ఓకే, అయ్యింది. ఇప్పుడు కింగ్. సో ఫెచ్ చేసిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలా, ప్రింట్ చేయాలా. రికార్డు ఉంటే ప్రింట్ చేయాలా, లేదంటే నెక్స్ట్ రికార్డ్ ఫెచ్ చేయాలి. రికార్డు ప్రింట్ చేసి నెక్స్ట్ రికార్డ్ ఫెచ్ చేస్తున్నాం. సో ఈ రికార్డు ఉంది అంటే లోపలికి వచ్చి మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ రికార్డు ఉందా చెక్ చేసుకుంటున్నాం, ఫెచ్ చేసుకుంటున్నాం. ఈ రికార్డు ఉంటే లోపలికి వచ్చి ప్రింట్ చేస్తున్నాము, నెక్స్ట్ రికార్డ్ ఫెచ్ చేస్తున్నాం. నెక్స్ట్ రికార్డు ఉంటే ప్రింటింగ్, నెక్స్ట్ రికార్డు ఫెచ్చింగ్. సో నెక్స్ట్ రికార్డ్ ఇక్కడే లేదనుకుందాం, తెలుస్తే ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. రికార్డ్ లేకపోతే ఇది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిన తర్వాత ఏమైంది, బయటకు వచ్చి ఇది కండిషన్ ప్రింట్ చేసింది. సో ప్రెసిడెంట్ నుంచి కింగ్, ప్రెసిడెంట్ నుంచి ఎక్స్ జాబ్ క్లర్క్ వరకు మొత్తం డిస్ప్లే చేయాలి. సో వైల్ ట్రూ కండిషన్ పెట్టాలి అంటే, %ఫౌండ్ వాడాలి అంటే అట్లీస్ట్ ఒక ఫెచ్ ఉండాలి. ఫెచ్ తర్వాతనే %ఫౌండ్, %నాట్ ఫౌండ్, రో కౌంట్ అవన్నీ పనిచేస్తాయి. ఈజ్ ఓపెన్ కాకుండా ఇది రిమైనింగ్ 3. సో ఇది లూప్, వైల్ లూప్ ఫెచ్ చేయాలనుకుంటా. రాసిన నోట్ ఆఫ్టర్ ఫెచ్ ఓన్లీ %ఫౌండ్ విల్ వర్క్. సో ఇలా రాసిన ఓపెన్ ఫెచ్, కింగ్ ఫెచ్ అయింది. లోపల వచ్చి మనం డిస్ప్లే చేసుకున్నాం శాలరీ, ఈమెయిల్. ఓకే, ఫెచ్ చేసుకున్నాం, క్లోజ్. ప్రోగ్రామ్ స్టార్టెడ్. ఇవే ప్రోగ్రామ్స్ అంతే, ఒకటే లైన్. రిపీట్ డిపార్ట్మెంట్ నెంబర్ 30. ఓకే, పారామీటరైజ్ కర్సర్. పారామీటరైజ్ కర్సర్ కావాలా ఇంకా. ఓకే, ఇక్కడ వేర్ కండిషన్లో మనం వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఇచ్చేసేయచ్చు. ఓకే, ఒక ప్రొసీజర్కి ఒక పారామీటర్ పెట్టుకున్నాము. పారామీటర్ పాస్ చేసి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా వేర్ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు p_dpt నెంబర్ డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. ఓకే, రాలేదు నాకు గ్రూప్లో పెట్టినాడా ఈరోజు. ఇప్పుడు వీటితో మర్చిపోతున్నాను. సరే, ఏం చేసినాం ఇక్కడ p_డిపార్ట్మెంట్ నంబర్, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ EMP నంబర్, ఈ నేమ్ ఫ్రమ్ EMP వేర్ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన డీపీటీ నెంబర్. సో దానికోసం మనం ఒక ఎక్సెప్షన్ రైజ్ చేసుకున్నాం. సో ఏం చేసుకున్నాం, ఫెచ్ చేసిన తర్వాత రికార్డ్ లేకపోతే ఎక్సెప్షన్ రైజ్ చేసినాం. సో ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు మనం రాసినాం కదా ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాంలో రికార్డ్ లేకపోయినా సరే నో డేటా ఫౌండ్ ఎర్రర్ రాదు. ఎక్స్ప్లిసిట్ కర్సర్లో నో డేటా ఫౌండ్ ఎర్రర్ రాదు. రికార్డ్ లేకపోతే లోపలికి వెళ్ళదు అంతే. ఓకేనా, నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ రాదు ఎక్స్ప్లిసిట్ కర్సర్లో. సో మనం లేకపోతే మనమే రైజ్ చేయాలనుకుంటే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ రాసుకోవచ్చు. సో రికార్డ్ లేదు అంటే ఏం చేయాలి, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా. సో మనం నేర్చుకున్నాం కదా ఎక్సెప్షన్ ఎలా డిక్లేర్ చేయాలా, ఎలా యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ రైజ్ చేయాలా, కండిషన్ పెట్టాలా. కండిషన్ ఏంది, ఫెచ్ చేసిన తర్వాత రికార్డ్ లేకపోతే EMPC %not found దెన్ రైజ్ ఎక్సెప్షన్. ఒక రికార్డు కూడా లేకపోతే రైజ్ చేసి అంతే. సో ఇక్కడికి వెళ్ళి అది ఇక్కడికి వచ్చేస్తుంది నో రికార్డ్ టు ప్రాసెస్. XCC స్పేస్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే 3 or 4 రికార్డ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రికార్డ్ డిలీటెడ్
1 ఏదో డిలీట్ చేస్తున్నాము ఇక్కడ. ఓకే, ఏదో డిలీట్ చేస్తున్నాము, ఏదో ఇన్సర్ట్ చేస్తున్నాం ఈ టేబుల్లో. ఓకే, ఏదో సంథింగ్ మొత్తం ఈ కర్సర్లో ఫర్ లూప్ కూడా అయిపోయింది ఇక్కడ. సో అదే నేను డిపార్ట్మెంట్ నెంబర్ 40 అన్నాను, ఏమవుతుంది 50 ఏదో ఒకటి. నో రికార్డ్స్ టు ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్సెప్షన్ బ్లాక్ నుంచి వచ్చింది. సింపుల్ ఫెచ్ చేసిన తర్వాత రికార్డ్ ఉందా లేదా, రికార్డ్ లేకపోతే ఏం చేసినాం, రైజ్ ఎక్సెప్షన్. మనకు తెలుసు ఎలా రైజ్ చేయాలా, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్, రైజ్ స్పేస్ ఎక్సెప్షన్ వేరియబుల్. సో డైరెక్ట్గా మనం ఎక్సెప్షన్ బ్లాక్లో వెళ్ళి v_number నో డేటా ఫౌండ్ అంటే ఇది ప్రింట్ అవుతుంది. సో అలా చేసుకోవచ్చు. ఫర్ లూప్ ఉంది ఇక్కడ. ఓకే, ఇదేలే. సో లూప్, వైల్ లూప్ అర్థమైందా? లూపు, ఎండ్ లూపు ఏం చేసినాం, లూప్ లోపల ఫెచ్ చేసుకున్నాం. లూప్ లోపల ఫస్ట్ ఫెచ్, సో తర్వాత ఏం చెక్ చేసుకున్నాం, ఎగ్జిట్ వెన్ కర్సర్ నేమ్ సి అనుకుంటాను, పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అన్నాం. అది రూల్. సో ఉంటే అంటే అది ఫెయిల్ అయిందనుకో, అంటే ఫాల్స్ అయిందనుకో ప్రింట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫాల్స్ అయిందంటే ఏమని, రికార్డ్స్ ఇంకా ఉన్నాయి. ఫౌండ్ అంటే ఏమంటే రికార్డ్స్ ఉన్నాయి. నాట్ ఫౌండ్ అంటే రికార్డ్ లేవు. సో ఇది ఎగ్జిట్ వెన్ ట్రూ కండిషన్. ఇప్పుడు ట్రూ కండిషన్, రికార్డ్ లేకపోతే ట్రూ కండిషన్, బయట వెళ్ళిపో అన్నది ఇది. DBMS లేదంటే ఇన్సర్టా, ఏదైతే అది అప్డేటా లేదంటే అది. సో అదే వైల్ ట్రూ కండిషన్ ఉండాలి. వైల్ ట్రూ కండిషన్ ఎలా ఉంటుంది, C% ఫౌండ్ లూప్, ఎండ్ లూప్. ఇక్కడ లోపల డిస్ప్లే అంటే DBMS లేదా ఇన్సర్ట్ లేదా అప్డేట్, ఏది కావాలంటే అది, అన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్. లాస్ట్ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఫెచ్. దానికంటే ముందు ఏం చేసి ఉండాలో మనము, అట్లీస్ట్ ఒక ఫెచ్ చేసి ఉంటేనే అది ఫౌండ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అనేసి తెలుస్తాయి. సో ఈ 2 లూప్స్ అర్థమైనాయా? ఫర్ లూప్ చెప్పిన తర్వాత ఇవన్నీ వాడడం వల్ల ఇవి అర్థమైనాయి 2. సాయి, స్వాతి, సత్య. ఓకే, సో లూప్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది, ఈజీ. ఓకేనా, మరి అంత కష్టమేం కాదు, చాలా ఈజీ అది. లూప్స్ ప్రాక్టీస్ చేస్తా అంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ చాలా ఈజీ. ఇంతకుముందు ఫర్ IN 1 2 అలా పెట్టినాం కదా, రేంజెస్, నంబర్ రేంజెస్, బిగిన్ ఎండ్ లోపల ఏం చేసినా, ఫర్ IN లోయర్ బౌండ్ టు అప్పర్ బౌండ్, అంతే కదా. లూప్, ఎండ్ లూప్ ఇలానే కదా పెట్టినాము. ఈ ఇండెక్సింగ్ వేరియబుల్ మనం డిక్లేర్ కూడా చేయాల్సిన పనిలే, జస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తే డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు కర్సర్ ఏమంటే, కర్సర్ డిక్లేర్ చేయాల్సిందే ఖచ్చితంగా. డిక్లేర్ కర్సర్ EMP_C ఈజ్ సెలెక్ట్ EMP_number ఫ్రమ్ ఈనేమ్ ఫ్రమ్ EMP అనుకున్నాం. సో ఫర్ IN ఈ రేంజెస్ తీసేసి కర్సర్ నేమ్ పెట్టేస్తే అయిపోయాయి. రేంజ్ కాదు, జస్ట్ ఫర్ IN కర్సర్ నేమ్ అయిపోయింది. ఫర్ IN కర్సర్ నేమ్. లూప్ లోపల వాటిని రీడ్ చేయాలంటే ఏం చేయాలా అంటే, దీనికి వేరియబుల్ కూడా అవసరం లేదు. DBMS_. put_line ఏముంది, EMP_number. సో పైప్ పెట్టి దీన్ని ఎలా రీడ్ చేయొచ్చు అంటే, కాలమ్ నేమ్ డైరెక్ట్గా ith రో అంటే ఫస్ట్ రోనా, సెకండ్ రోనా, థర్డ్ రోనా అన్నది I చెప్తుంది. ఇండెక్సింగ్ రో డాట్ EMP_number ఈనేమ్ ith రో డాట్ ఈనేమ్ అయిపోయింది. అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. సో కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ EMP_number ఈనేమ్ ఫ్రమ్ EMP. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ఎగ్జిక్యూట్ అవ్వాలా అంటే కర్సర్ డిక్లేర్ చేసుకోవాల్సిందే. బట్ ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ టు ఓపెన్, నో నీడ్ టు ఫెచ్, నో నీడ్ టు క్లోజ్. ఓపెన్ చేయాల్సిన పనిలే, ఫెచ్ చేయాల్సిన పనిలే, క్లోజ్ చేయాల్సిన పనిలే. ఫర్ లూప్తో డైరెక్ట్గా అదే ఓపెన్ చేస్తుంది, అదో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఫర్ IN ఇది కర్సర్ అంటే ఏంటంటే, ఈ కర్సర్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో
అన్ని ఇండెక్సింగ్ వేరియబుల్ అనుకుందాం. అదే ఇక్కడ ఉంది చూడు లెఫ్ట్ సైడ్ 1 2 3 అప్ టు 15. సో ఇవే ఇండెక్సింగ్ వేరియబుల్ అనుకుందాం కొంచెం సేపు. ఇవే ఇండెక్సింగ్ వేరియబుల్ అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఐ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో 1 ఫస్ట్ రికార్డ్ డాట్ ఈఎంపీ నెంబర్ అంటే ఇది 7839. ఫస్ట్ రికార్డ్ డాట్ ఈ నేమ్ అంటే ఏంది కింగ్. సో ఇది 1 డాట్ ఈఎంపీ నెంబర్ అనుకుందాం. అంటే ఫస్ట్ రికార్డ్ డాట్ ఈఎంపీ నెంబర్, ఫస్ట్ రికార్డ్ డాట్ ఈ నేమ్. సో అట్లా ఇటరేట్ అవుతూ ఉంటుంది. 15th రికార్డ్ వరకు ఇటరేట్ అవుతా డిస్ప్లే చేసేస్తుంది. అయిపోయింది. అర్థమైందా? ఫర్ లూప్ చాలా ఈజీ కదా. ఫర్ ఐ ఇన్ కర్సర్ నేమ్, లూప్ ఎండ్ లూప్. లూప్ లోపల మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయాలా. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్స్ని కాలమ్స్ని ఎలా రీడ్ చేయొచ్చు అంటే ఐ డాట్ కాలమ్ నేమ్, డైరెక్ట్ కాలమ్ నేమ్, ఐ డాట్ కాలమ్ నేమ్. ఆ కాలంకి ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్. అలియాస్ నేమ్ ఉంటే అలియాస్ నేమ్. ఈ నేమ్ స్పేస్ ఎంప్లాయీ అండర్స్కోర్ నేమ్ అనేది అలియాస్ నేమ్ ఉండింది అనుకుందాం. అప్పుడు ఏది అది దానివల్ల ఏం కాదు. ఇక్కడ ఈ నేమ్ అనేది దానికి తెలియలే. దాని నేమ్ ఏంది ఇప్పుడు అలియాస్ నేమే దాని నేమ్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే మనకు హెడ్డింగ్స్ వస్తాయో అవే కాలమ్ నేమ్స్. ఎంప్లాయీ ఏది ఉంటే ఇది డైరెక్ట్ వాడాలి. కాలమ్ నేమ్సే దీన్ని డైరెక్ట్ వాడుకోవచ్చు. లేదు మనం వేరియబుల్లో కాపీ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చో v_emp నంబర్లోకి ఐ డాట్ v_emp నంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకొని అందులో ఐ డాట్ emp నంబర్. ఈ ఐ డాట్ emp నంబర్లో ఆ వాల్యూ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోవాలనుకుంటే వేరియబుల్లో కాపీ చేసుకుంటాం, డైరెక్ట్గా డిస్ప్లే చేయాలనుకుంటే ఇలా డిస్ప్లే చేసుకుంటాం. ఇది ఫర్ లూప్. ఫర్ లూప్. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఫర్ లూప్. సో ఇలా ఫర్ ఐ ఇన్ కర్సర్ నేమ్, ఐ డాట్ కాలమ్ నేమ్, కాలమ్ నేమ్. సో ఎలా చేసినాం, సెలెక్ట్ శాలరీ ఈఎంపీ నంబర్ ఫ్రమ్ ఈఎంపీ. సో బిగిన్ ఫర్ ఐ ఇన్ ఎంప్లాయీ ఈసీ కర్సర్ నేమ్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ శాలరీ ఐ డాట్ శాలరీ, ఐ డాట్ ఈఎంపీ నంబర్, ఐ డాట్ ఈ నేమ్. రెండో ఒకటేనండి, ఎందుకు అనవసరం కాదు. ఇది కూడా అంతేనా? సో ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ ఐ డాట్ ఈఎంపీ నంబర్ కామా ఐ డాట్ ఈ నేమ్. ఆ కాలం వాల్యూ ప్లేస్లో ఐ డాట్ ఈఎంపీ నంబర్, ఐ డాట్ ఈ నేమ్ ఆ వాల్యూ ప్లేసెస్లో. ఇక్కడ కూడా అంతే. రికార్డ్స్ మనకు వద్దనుకున్నప్పుడు ఇంతకుముందు చూసింది అది మనం రికార్డ్స్ లేనప్పుడు మనం రైజ్ చేయాలనుకున్నప్పుడు మనం యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్సే రైజ్ చేయాలి. ఎక్స్ప్లిసిట్ కర్సర్కి నో డేటా ఫౌండ్ రైజ్ చేయాలనుకున్నప్పుడు మనం యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ రైజ్ చేయాలి. అలాగా ఫెచ్ చేసిన తర్వాత ఇఫ్ కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్ దెన్ రైజ్ దిస్ ఎక్సెప్షన్ వేరియబుల్ కింద హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్. సో ఓకే. సో టాస్క్ చేస్తున్నారా, పంపించినారా ఎవరు పంపించారు? క్రియేట్ వన్ ఎంటీ స్ట్రక్చర్ as EMP number, create one empty table, new EMP table as same structure as EMP. సో EMP number primary key. సో అందులో ఎంప్లాయీ నంబర్ ప్రైమరీ కీ. క్రియేట్ వన్ సీక్వెన్స్ టు ఇన్సర్ట్ ఎంప్లాయీ నంబర్. ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎంప్లాయీ నెంబర్ని పాపులేట్ చేసుకునేదానికి చేసుకోవాలి. డిలీట్ ఆల్ రికార్డ్ ఫ్రమ్ EMP న్యూ టేబుల్ ఫర్ గివెన్ డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్తో ఎగ్జిక్యూట్ చేస్తాం మనము. సో ఆ డిపార్ట్మెంట్ డేటా డిలీట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ EMP_new అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఇందులో కాలమ్స్ ఏముంటాయి, ఫస్ట్ EMP నంబర్, ఈ నేమ్ సమ్ డాష్ 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 ఉంది, లాస్ట్లో DBT నెంబర్ ఉంది. నేను ప్రొసీజర్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రొసీజర్ లోడ్ EMP_new EMP_new_p ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. దీని కోడ్ ఎలా ఉండాలి అంటే, సో ఎలా ఉండాలి,
కర్సర్ ఈఎంపి టేబుల్ నుంచి ఉండాలి. వేర్ డీబీటీ నంబర్ ఈక్వల్ టు 10 ఉండాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఇట్లా రాసుకుంటాం. కర్సర్ ఈఎంపీసి ఈజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డీబీటీ నంబర్ ఈక్వల్ టు 10 అని పెట్టుకుంటాం. సో బిగిన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నానంటే డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ డీబీటీ నంబర్ ఈక్వల్ టు 10 అంటే నువ్వు పాస్ చేసిన 10 పారామీటర్ని డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ న్యూ టేబుల్ వేర్ డీబీటీ నెంబర్ ఈక్వల్ టు 10. ఆ తర్వాత ఏం చేయాలో కర్సర్ని ఓపెన్ చేసి ఆ రికార్డ్ని తీసుకొచ్చి క్లోజ్ చేస్తున్నాను. ఎలా చేస్తారు? కర్సర్ ఇన్సర్ట్ చేయాలి. ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలా? ఈఎంపీ న్యూ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్ వాల్యూస్ ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది కదా, సీక్వెన్స్ స్క్యూ డాట్ నెక్స్ట్ వాల్యూ. నేను స్పెల్లింగ్ మిస్టేక్ రాసి ఉండొచ్చు ఇలా. తర్వాత రిమైనింగ్ అన్నీ వి అండర్ స్కోర్ ఈ నేమా, వి అండర్ స్కోర్ శాలరీయా, వి అండర్ స్కోర్ డీబీటీ నెంబరా, అలా. అర్థమైందా? ఇది రిక్వైర్మెంట్. ఏం చేయాలా? ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా. ఈఎంపీ న్యూ అనేది సేమ్ ఎంప్లాయీ టేబుల్ ఉన్నట్టే ఉండాలా. అలా క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సో ఎంప్లాయీ నెంబర్ ఏమో ప్రైమరీకి ఉండాలా, ప్రైమరీకి ఉంది. దీంతో పాటు ఒక సీక్వెన్స్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సీక్వెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ విష్, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. +1 పెట్టుకోండి. సో ప్రొసీజర్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలా, దాని రిక్వైర్మెంట్ ఏంది? ఆ టేబుల్లో మనం పాస్ చేసిన డిపార్ట్మెంట్ నెంబర్ డిలీట్ చేసి కొత్తగా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమంటే మనం ఎంప్లాయీ నెంబర్ సేమ్ పెట్టకూడదు, సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ పెట్టాలి. అది రిక్వైర్మెంట్. అర్థమైందా లేదా? టాస్క్ అర్థమైందా స్వాతి, సత్య? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సత్య, వినకూడదు. హలో, వినపడుతుందా స్వాతి? సాయి, ఓకే అర్థమైందా? ఏం చేయాలో? కొత్త టేబుల్లో ఆల్రెడీ ఈఎంపీ టేబుల్ స్ట్రక్చర్ మీకు డేటా మొత్తం కాపీ చేస్తున్నారు కదా, కొత్త టేబుల్ కాపీ చేసి మీరు క్రియేట్ చేయండి. క్రియేట్ టేబుల్ ఈఎంపీ న్యూ పెట్టి బ్రాకెట్లో సేమ్ కాలమ్ నేమ్స్ పెట్టండి. ఎంప్లాయీ నెంబర్కి ప్రైమరీకి పెట్టండి. ఇలా క్రియేట్ చేయండి. క్రియేట్ టేబుల్ ఈఎంపీ అండర్ స్కోర్ న్యూ బ్రాకెట్లో ఈఎంపీ నంబర్ ఇది ప్రైమరీకి అలా చేసుకోండి నార్మల్గా. ఓకే, క్రియేట్ వన్ సీక్వెన్స్, క్రియేట్ వన్ టేబుల్, సేమ్ స్ట్రక్చర్ అస్ ఈఎంపీ. మీరు మాన్యువల్ క్రియేట్ చేసుకున్నా ఓకే, లేదు క్రియేట్ చేసి తర్వాత యాడ్ చేసుకున్నా ఓకే. సో లోడ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఈఎంపీ టు న్యూ టేబుల్ ఫర్ గివెన్ రికార్డ్ మనం యూజ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్. లూప్ యూస్ చేసి ట్రై చేయండి, వైల్ లూప్ యూస్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఉంది కోడ్, ఆల్రెడీ ఉంది ఇక్కడ కోడ్. సో ఇక్కడ మొత్తం ఉంది, పారామీటర్ పెట్టలేదు. ఇక్కడ పారామీటర్ యాడ్ చేయాలి, జస్ట్ పారామీటర్ యాడ్ చేయాలి. గివెన్ డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఏంది, బ్రాకెట్లో పి అండర్ స్కోర్ డిపిటి నంబర్ ఇన్ నంబర్. ఫెచ్ చేసేటప్పుడు ఏం చేయాలా? వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు డిపిటి నెంబర్. డిలీట్ చేసేటప్పుడు కూడా. సో నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసినాను. మీరేం చేయాలంటే వేరే లూప్స్ చేసి సేమ్ కోడ్, సేమ్ ఫంక్షనాలిటీ వేరే లూప్స్ చేసి నార్మల్ లూప్, వైల్ లూప్ పెట్టి చేయండి.
ఓకేనా? మ్యూట్లో ఎవరు స్వాతి. సో నెక్స్ట్ కర్సరే అన్నా ఒక్క నిమిషం ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ డిలీట్ ఫ్రమ్ అనేది ఒకే టేబుల్ చేయడం డిలీట్ ఒకే టేబుల్లోనే చేస్తున్నారు. అవును, పాత డేటా డిలీట్ చేసేస్తున్నాము, మళ్ళీ కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఫెచ్ చేసుకున్నప్పుడు డేటా ఉండదు కదా. ఇప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఉండదు, ఎర్రర్ ఏం రాదు కదా. డిలీట్ చేస్తే డేటా లేనప్పుడు ఎర్రర్ ఏం రాదు. డిలీట్ స్టేట్ ఉంటే డిలీట్ అయిపోతుంది. సో దాని రిక్వైర్మెంట్ ఏంది? పాత డేటా ఉండకూడదు, కొత్తగా ఫ్రెష్గా డిపార్ట్మెంట్ డేటాను లోడ్ చేస్తున్నాం. ఒక టేబుల్ నుంచి ఫెచ్ చేస్తున్నాం. ఎలా ఫెచ్ చేస్తున్నాం? బై యూజింగ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ తీసుకొని వస్తున్నాం. తీసుకొని వచ్చి పాత డేటా డిలీట్ చేసేసి కొత్తగా లోడ్ చేస్తున్నాం. ఇంకా ఇలాంటివి వస్తాయి రిక్వైర్మెంట్స్ మనకు ఆఫీస్లో. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే అక్కడ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ ఫర్ లూప్ పెట్టి రాసేసినాను. ఇక్కడ ఫర్ లూప్ ఉంది. మీరు ఏం చేయాలి? లూప్ వైల్ లూప్ పెట్టి ట్రై చేయండి, రాయండి. నెక్స్ట్ పారామీటరైజ్డ్ కర్సర్. కర్సర్కి కూడా మనం పారామీటర్ పెట్టుకోవచ్చు. మనం ఏ విధంగా అయితే ప్రొసీజర్కి పారామీటర్ పెట్టుకున్నామో ఆ ప్రొసీజర్కి పారామీటర్ పెట్టినట్టు మనం కర్సర్కి కూడా పారామీటర్ పెట్టుకోవచ్చు. సో దీని పక్కన పెట్టేసి, సో కర్సర్ ఈఎంపీసీ ఈజ్ సెలెక్ట్ ఈఎంపీ నంబర్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ ఉందా? సో వేర్ నాకు డిపార్ట్మెంట్ నంబర్ పక్కన పెట్టు. కర్సర్ నేమ్ పక్కన కర్సర్ నేమ్ ఉంది కదా. సో ప్రొసీజర్కి ఎలా అయితే మనం పారామీటర్ బ్రాకెట్లో పెట్టి డిఫైన్ చేస్తామో అట్లా కర్సర్కి కూడా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, దాని లోపల ఏదైనా సరే ఒక పారామీటర్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. p_DEPT నంబర్ అని ఓపెన్ చేసుకోవచ్చు, అంటే డిఫైన్ చేసుకోవచ్చు. ఇన్ కాదు, ఇన్ ఉండదు, జస్ట్ నంబర్. ఇన్ అవుట్ ఏమి ఉండదు దీనికి, జస్ట్ నంబర్ అంటే. ఓకేనా? కర్సర్ ఈఎంపీసీ డిపార్ట్మెంట్ నంబర్. ఈ డిపార్ట్మెంట్ నంబర్ అనే పారామీటర్ నేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాడుకోవచ్చు అంటే ఓన్లీ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు మాత్రమే. ఈ డీబీటీ నంబర్ ఎక్కడ వాడుకోవచ్చు అయితే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ క్లాస్లో వాడుకోవచ్చు. వేర్ డీబీటీ నంబర్ ఈక్వల్ టు ఇలా వాడుకోవచ్చు. సో ఇక్కడన్నా వాడుకోవచ్చు, ఇక్కడ వాడుకోవచ్చు. ఇంక ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎండ్ అయ్యేదాకా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ప్రతిసారి వాడుకోవచ్చు. సో ఇది పారామీటరైజ్డ్ కర్సర్ డిపార్ట్మెంట్ నంబర్. ఇంకో కర్సర్ అవసరం వచ్చింది, కామా p__ సమ్ XYZ నంబరా varchar 2 సో ఇక్కడ నేను పెట్టినాను మొత్తం. కర్సర్ నేమ్ బ్రాకెట్లో పారామీటర్ నేమ్ డేటా టైప్ కామా పారామీటర్ నేమ్ టు డేటా టైప్ కామా. దాన్ని ఎక్కడ వరకు వాడుకోవచ్చు? విత్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు మాత్రమే వాడుకోవచ్చు, అంతే. సో ఇలా ఉంది. డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే పెట్టుకుంటారు ప్రస్తుతానికి, కామా పెట్టుకొని ఇంకోటి పెట్టుకుంటే ఇంకోటి వస్తుంది. ఇది వేరే ఇలా ఉంది. వేరే డీబీటీ నెంబర్ ఈక్వల్ టు సేమ్ పారామీటర్ నేమ్ p__ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఏం చేయాలా? ఓపెన్ EMP_C అని పెడతాను ఇంతకుముందు. సో పారామీటరైజ్డ్ కర్సర్ ఉన్నప్పుడు ఇలా పెడితే ఎర్రర్ వస్తుంది. సో దాంతోపాటు బ్రాకెట్లో వాల్యూ కూడా పెట్టాలి. ఏది పెట్టాలి? ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ సూట్ అయ్యే డేటా ఏది ఉంటుందో అది పెట్టాలి. 10 లేదంటే 20 లేదంటే 30. ఓపెన్ EMPC విత్ 10 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈసారి ఇది 10తోనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ EMP నంబర్ ఈ నేమ్ ఇది ఇక్కడ వద్దులే. ఫ్రమ్ EMP వేర్ DBT నెంబర్ ఈక్వల్ టు 10. ఈసారి మనం లూప్ ఎండ్ లూప్
ఏం చేసుకున్నాం, ఫెచ్ ఈఎంపీ అండర్ స్కోర్స్, ఇంకంతా సేమ్, ఇంకేం చేంజ్ లేదు. ఓన్లీ ఓపెన్ చేసేటప్పుడు మాత్రమే ఏ నెంబర్తో అయితే ఏ డిపార్ట్మెంట్ నెంబర్తో కావాలో ఆ డిపార్ట్మెంట్ నెంబర్తో ఓపెన్ చేసుకుంటాం. ఇంకా ఫెచ్ క్లోజ్ ఇంకంతా సేమ్ టు సేమ్. ఓపెన్ చేసేటప్పుడు మాత్రమే అది ఫెచ్ ఈఎంపీసి ఇంటూ ఎక్కడికి ఫెచ్ చేసుకోవాలి, మనం వేరియబుల్ డిక్లేర్ చేసి పెట్టుకోవాలి. బి అండర్ స్కోర్ ఈఎంపీ నంబర్ వి అండర్ స్కోర్ ఈనేమ్ వేర్ క్యారెక్టర్ ఆఫ్ 10. 2 వేరియబుల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈనేమ్. ఓకే, ఎగ్జిట్ వెన్ ఈఎంపీ అండర్ స్కోర్ సి పర్సంటేజ్ నాట్ ఫౌండ్. ఆ తర్వాత ఉంటే డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ ఏంది అయిపోయింది. క్లోజ్ ఈఎంపీ అండర్ స్కోర్ సి కర్సర్ ఓపెన్ కర్సర్ నేమ్ విత్ పారామీటర్ వాల్యూ 10. సో ఈ పారామీటర్ వాల్యూ 10 అంటే ఏంది, పి అండర్ స్కోర్ డిపిటి నంబర్ ఈక్వల్ టు 10 అని. పి అండర్ స్కోర్ డిపిటి నంబర్లోకి మనం 10 పెట్టినట్టు. సో ఎక్కడెక్కడైతే పి అండర్ స్కోర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుందో అదంతా 10 అని దాని మీనింగ్. సో ఇక్కడ 10 వస్తుంది. అయ్యింది. నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ డిపిటి నంబర్ డిబిఎన్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ డిపార్ట్మెంట్ 10. డిపార్ట్మెంట్ 10. దాని తర్వాత ఒక లైన్ గీసేద్దాం. ఒక లైన్ ఇది లైన్ కదా ఫార్మాటింగ్. డిపార్ట్మెంట్ నెంబర్ 10. సో ఈసారి మళ్ళీ నేను కావాలంటే మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే వేరే దాంతో ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత విత్ 20 విత్ 30. సో ఏ వాల్యూ అయితే మనం పాస్ చేస్తామో దాంతో ఓపెన్ అవ్వడం. ఇది 20తో ఓపెన్ చేస్తాం. 20 ఓపెన్ చేసేటప్పుడు మాత్రం 20 పాస్ చేస్తే చాలు. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం 20 డిపార్ట్మెంట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత 30కి నేను పాస్ చేస్తే 30. ఏ నెంబర్తో కావాలంటే ఆ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 4 రికార్డ్స్. డిపార్ట్మెంట్ నెంబర్ నేను ఒక డిస్ప్లే చేయకుండా 10 పెట్టినా 10 20 ఇది 30 మెసేజ్ జస్ట్ అంతే. ఏముంది, డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో 5 రికార్డ్స్ ఉన్నాయి. 30లో 6 రికార్డ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ రికార్డ్స్ కూడా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలా, ఒక వేరియబుల్లో పర్సంటేజ్ రో కౌంట్ ఎస్క్యూఎల్ అంటే ఇది ఎస్క్యూఎల్ కాదు, ఇది కర్సర్ నేమ్ ఈఎంపీ కర్సర్ పర్సంటేజ్ రో కౌంట్ కాపీ చేసుకొని సో ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సో అలా చేసుకోవచ్చు. సో పారామీటరైజ్డ్ కర్సర్ వల్ల అర్థమైందా. సో మనం ఓపెన్ చేసేటప్పుడు ఏ వాల్యూ అయితే పాస్ చేస్తామో ఆ వాల్యూ ఆ సెలెక్ట్ స్టేట్మెంట్కి వెళ్ళి అది ఓపెన్ అవుతుంది. సో దీన్ని పారామీటరైజ్డ్ కర్సర్ అంటాం. సో ఈ పారామీటర్ ఏ వాల్యూ పాస్ చేస్తామో అది ఓపెన్. సో ఫస్ట్ ఏం చేసినాం మనం విత్ 10 సేమ్ కొరీ సేమ్ సెలెక్ట్ స్టేట్మెంటే విత్ 10తో పాస్ చేసినాం. ఈసారి 10తో ఓపెన్ అయింది. 20 పాస్ చేసినాం 20కి ఓపెన్ అయింది. 30 పాస్ చేసినాం 30కి ఓపెన్ అయింది. ఇది పారామీటరైజ్డ్ కర్సర్. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ 10 20 30 10 20 30. ఇది మనం మాన్యువల్గా ఇవ్వకుండా
వేరే కర్సర్ ఒకటి ఓపెన్ చేసుకొని సెలెక్ట్ డీబీటీ నంబర్ ఫ్రమ్ డీబీటీ, సెలెక్ట్ డీబీటీ నెంబర్ ఫ్రమ్ డీబీటీ. ఈ 40 రికార్డ్స్ 10, 20, 30, 40. సో నేను ఈసారి కర్సర్ ఓపెన్ చేస్తాను. ఈ వాల్యూ ఫస్ట్ కర్సర్లో ఓపెన్ చేసుకున్న వాల్యూ ఇంకో కర్సర్కి పాస్ చేస్తాను. 10 ఓపెన్ చేసి ఇంకో కర్సర్ ఓపెన్ చేసి దాన్ని పాస్ చేస్తాను. ఫస్ట్ డిక్లేర్ ఇదేం కర్సర్, ఇది కర్సర్ డీపీటీ కర్సర్ ఈజ్ ఓకే. v_ dpt number begin end. సో ఓపెన్ dpt_c ఓపెన్ చేసుకున్నాను. లూప్ ఎండ్ లూప్ క్లోజ్ dpt_c అయిపోయింది. ఫెచ్ dpt_c ఇంటూ v_dpt నంబర్ ఎగ్జిట్ వెన్ dpt_c పర్సంటేజ్ నాట్ ఫౌండ్ ఉంటే ఏమన్నాం dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఆఫ్ ఏంది డిపార్ట్మెంట్ కోలన్ హైప్ ఇది ఎక్కడ ఉంటుంది v_dpt నంబర్లో ఉంటుంది. ఇది ఇందులో నేర్చుకుందాం ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్. ఇందులో ఏమవుతుంది డిపార్ట్మెంట్ 10, 20, 30, 40. ఎగ్జిట్ వెన్ డిపార్ట్మెంట్ నెంబర్ డీపీటీ కర్సర్ నేమ్ పెట్టకుండా డీబీటీ కర్సర్. ఓకే అలాగే ఓకే. సో 10, 20, 30, 40 10, 20, 30, 40. సో ఇప్పుడు 10, 20, 30, 40 ఎక్కడ ఉంది v_ డిపార్ట్మెంట్ నెంబర్. నేను ఇంకొక పారామీటరైజ్డ్ కర్సర్ ఓపెన్ పెట్టుకొని ఈ 10, 20, 30, 40 పెట్టి మళ్ళీ ఇటరేట్ చేపిస్తాను. అంటే ఇక్కడ ఈ ఇటరేషన్ ఒకసారి అయితే నేను ఎంప్లాయీ కర్సర్ని అన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఓపెన్ చేపిస్తాను. చూద్దాం. కర్సర్ emp_ ఆల్రెడీ ఉందిలే, అదే కాపీ చేస్తే పక్కన ఓకే టాబ్యులేషన్. కర్సర్ empc బ్రాకెట్లో డిపార్ట్మెంట్ నంబర్. సో ఇది కర్సర్ emp కర్సర్ విత్ పారామీటర్ నేమ్ ఏంది p_department number ఈజ్ సెలెక్ట్ emp number ఈ నేమ్ ఫ్రమ్ emp. సో ఇక్కడ ఏం చేయాలి, నేను డిపార్ట్మెంట్ ఒకటి ఓపెన్ చేసుకున్నాను 10. సో ఉంటే ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా, ఇక్కడ లూప్ ఈ ఎన్ లూప్ మధ్యలోనే ఈ బ్లాక్లోనే ఏం చేయాలా, ఓపెన్ emp_c విత్ ఏ నెంబర్తో ఓపెన్ చేయాలి, నేను 10, 20, 30, 40 అనేది v_డిపార్ట్మెంట్ నంబర్లో ఉంటుంది. అర్థమవుతుందా? 10 అయితే 10, 20 అయితే 20, 30 అయితే 30. ఇంకా సేమ్ ఫెచ్ లూప్ నేను మాన్యువల్గా చేస్తాను. లూప్ రాసిన వెంటనే ఏం చేయాలా, ఎండ్ లూప్ పెట్టాలా. ఇక్కడే వెండ్ లూప్ వెంటనే ఏం చేయాలా, క్లోజ్ చేయాలా. క్లోజ్ emp_c క్లోజ్ చేసేయాలి. అక్కడే ఓపెన్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు, ఇది రికార్డు ఉంటే డిపార్ట్మెంట్ రికార్డు ఉంటే డిపార్ట్మెంట్ టేబుల్లో రికార్డ్ ఉంటే ఏం చేస్తున్నాము, డిస్ప్లే చేస్తున్నాం డిపార్ట్మెంట్ ఇది. తర్వాత ఇంకో కర్సర్ ఓపెన్ చేస్తున్నాం విత్ ఆ డిపార్ట్మెంట్ నెంబర్. లూప్ ఎండ్ ఈసారి ఫెచ్ emp_c ఇంటూ ఏమున్నాయి సెలెక్ట్ స్టేట్మెంట్స్ v_emp number v_ ఈ నేమ్
ఏం చేయాలి ఇప్పుడు డిక్లేర్ చేయాలి వేరియబుల్స్ ఎక్కడన్నా సరే పైన డిక్లేర్ చేయాలి v_emp నంబర్ v_ename 2 of 20 ఓకే varchar 2 of 20 ఇక్కడ ఉంది. నేను ఏం చేయాలి ఇప్పుడు డిస్ప్లే చేసుకోవాలి dbms ఫస్ట్ చెక్ చేయాలి exit when emp_c percentage not found రికార్డ్ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలి. ఉంటే ఏం చేయాలా dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ డిస్ప్లే చేయి emp నంబర్ ఎక్కడుంది v_emp నంబర్లో ఉంది. ఈ నేమ్ ఎక్కడుంది v_enamలో ఉంది. ఓకేనా సో ఇది అంతే, ఇది ఇటరేట్ అవుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్ నెంబర్ 10 వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేస్తుంది, ఫెచ్ చేస్తుంది, ఎగ్జిట్ చెక్ చేస్తుంది, బయట వచ్చేస్తుంది, మళ్ళీ ఈఎంపీసీని క్లోజ్ చేస్తుంది, మళ్ళీ ఆ స్టిల్ అది డిపార్ట్మెంట్ లూప్లోనే ఉంది. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత 20 పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంది, ఫెచ్ ఎగ్జిట్. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఓపెన్ చేస్తుంది, ఫెచ్ చేస్తుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, డిపార్ట్మెంట్ 10 కోసం ఇది ఎంప్లాయీ కర్సర్ ఓపెన్ అయింది. నెక్స్ట్ 20 కోసం ఓపెన్ అయింది, 30 కోసం ఓపెన్ అయింది. సో 40 డిపార్ట్మెంట్లో 40 ఉంది, ఈఎంపీ టేబుల్లో 40 రికార్డ్స్ లేవు, ఏం డిస్ప్లే అవ్వలేదు. అది ఓకే ఉంటుంది మొత్తం 10, తర్వాత 10 విన్న 20, 30. సో ఈసారి ఏం చేసినాం డిపార్ట్మెంట్ సరే. సో దానికోసం సెలెక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసుకున్నాం, ఇంకో పారామీటరైజ్డ్ కర్సర్ ఇంత ముందు రాసిన ప్రోగ్రామ్ సేమ్ టు సేమ్. సో డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంతా సేమ్ అంతే. పారామీటరైజ్డ్ కర్సర్ ఒక కర్సర్ ఓపెన్ చేసి ఇంకో కర్సర్ ఓపెన్ చేయడం. సో ఇది ఐటమ్ బి టేబుల్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ డిస్టింక్ట్ ఐటమ్ ఓపెన్ చేసి ఫెచ్ చేయడం. ఐటమ్ ఏ కోసం ఒకటి, ఐటమ్ బి కోసం పారామీటరైజ్డ్ కర్సర్ వేర్ ఐటమ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ p_. నువ్వు ఏతో ఓపెన్ చేస్తే ఐటమ్ ఏతో ఓపెన్ అవుతుంది, బీతో ఓపెన్ చేస్తే ఐటమ్ బీతో ఓపెన్ అవుతుంది. సో అది మిస్టర్ లూప్స్ సేమ్. ఇది చదివి రాయండి, ఆల్రెడీ రాసేసి ఉంటారు ప్రోగ్రామ్స్ అన్నీ అంతే. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ విత్ అవుట్ పారామీటర్. ఓకే, కాలింగ్ వన్ ప్రొసీజర్ ఫ్రమ్ అనదర్ ప్రొసీజర్. అంతే, వేరియబుల్ పెట్టాలా. నేను ఆల్రెడీ చెప్పేసిన ఇది ఎలా కాల్ చేస్తామో. అవుట్ పారామీటర్ ఉన్న చోట వేరియబుల్ పెట్టాలి. ఏదైనా ప్రొసీజర్ కాల్ చేస్తున్నామో అది ఈ విధంగా కాల్ చేస్తాం. ఇది ప్రొసీజర్ నేమ్, ఇది ఇలా వాల్యూ ఇచ్చినామంటే అది ఇన్ పారామీటర్కి అయితే వాల్యూ డైరెక్ట్గా ఇస్తాము. i.department నెంబర్ అంటే వాల్యూ ఉంటుంది అందులో. v_count అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి కౌంట్. ఇక్కడ ఉంది ప్రోగ్రామ్ అవుట్ కౌంట్ డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డిలీట్ అయినాయా ఇన్సర్ట్ అయినాయని తెలుసుకోవడానికి రీడ్ చేయండి. సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ ఆర్ కర్సర్ అట్రిబ్యూట్స్? ఏమున్నాయి కర్సర్ అట్రిబ్యూట్స్? ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఇంప్లిసిట్ కర్సర్ అండ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ కర్సర్? వాట్ ఈస్ కర్సర్? ఇంపార్టెంట్ క్వశ్చన్. కర్సర్ అట్రిబ్యూట్స్ ఇంకేమడిగినారు కర్సర్స్లో? ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఇప్పటి వరకు. అది కింద ఆడ ఉంది అది. ఇఫ్ కర్సర్ నాట్ క్లోజ్ దెన్
నెట్వర్క్ హ్యాపీనా ఏమవుతుంది? ఇక్కడ కర్సర్స్ ఉన్నాయి. ఈ కర్సర్ నేను లాస్ట్ లైన్ క్లోజ్ చేయలే. ఏమవుతుంది? ఎర్రర్ ఏమి రాదు. లాస్ట్ అప్పుడు ఇక్కడ క్లోజ్ చేసినాను అనుకో, ఏమవుతుంది? ఓపెన్. ఇక్కడ కర్సర్ ఆల్రెడీ ఓపెన్. మధ్యలో అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. కానీ లాస్ట్లో క్లోజ్ చేయకపోతే ఎర్రర్ ఏం రాదు. ఏమవుతుందంటే ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెమరీ అల్లొకేట్ అయి ఉంటుంది, అది రిలీజ్ అవ్వదు, ఓపెన్ అని ఉండిపోతుంది, అన్యూస్డ్ మెమరీ అయిపోతుంది. ఓకేనా? then we try to open again that cursor, so then we will get error. Cursor already open, error. Cursor already open, errors. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేయకుండా మళ్ళీ ఓపెన్ చేసాను ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను పారామీటర్స్ కర్సర్ కదా, 30కి ఓపెన్ చేసినాను, 20కి ఓపెన్ చేసినాను, క్లోజ్ చేయలే. 20 కోసం ఓపెన్ చేసినాను, క్లోజ్ చేయలేదు. సో మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ 30కి ఓపెన్ చేస్తున్నాను. 30కి ఓపెన్ చేస్తే ఏమైంది? మధ్యలో కర్సర్ ఆల్రెడీ ఓపెన్. అండ్ అటెంప్ట్ వాజ్ మేడ్ టు ఓపెన్ కర్సర్ దట్ వాజ్ ఆల్రెడీ ఓపెన్. ఓపెన్లో ఉంది, మళ్ళీ ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాం. సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. అండ్ అటెంప్ట్ వాజ్ we cannot try to reopen, then it will not give error ఇవ్వదు. ఏమిస్తుంది, ఏం చెప్తుంది? సో when we open a cursor, then some memory will be allocated to the cursor. That memory will not be released. ఓపెన్ చేసినప్పుడు కొంచెం మెమరీ ఓపెన్ అవుతుంది, అది రిలీజ్ అవుతుంది అంతే. అర్థమైందా? దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నాట్ క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఓపెన్ చేస్తేనేమో ఎర్రర్, మళ్ళీ ట్రై చేయకపోతే ఎర్రర్ ఏం రాదు, బట్ మెమరీ కొంచెం వేస్టేజ్ అవుతుంది అంతే. సో రిమైనింగ్ అన్నీ